UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఈ హత్యలకు, అత్యాచారాలకు, వ్యసనాలకు కూడా అసలు సమాజం ఎటుపోతుంది అర్థం కావట్లేదు. ఇప్పుడు గత 15 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే కలకత్తా ఇన్సిడెంట్, ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్లకే ప్రాణానికి వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. పోలీసులను నమ్మకుండా అయిపోయింది. ఎందుకంటే ఒక అర్ధరాత్రి కావచ్చు, పట్టపగలే కావచ్చు, ఆడపిల్లకు అన్యాయం జరిగిందంటే పోలీసును ఆశ్రయించే అంత ధైర్యం చేయలేకపోతున్నారు ఇప్పుడు. అలాగే ప్రాణాపాయ స్థితిలో కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ డాక్టరు వీడు దొంగ, దొర, లేకపోతే ఉన్నోడా లేనోడా, లేకపోతే ఏంటి అనేది కూడా చూడకుండా తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి కూడా వాళ్ళకు ప్రాణాలు పోసే ఒక డాక్టర్కే ఈరోజు ప్రాణరక్షణ, మానరక్షణ లేకుండా పోయింది. అలాగే ఇప్పుడు సమాజంలో కూడా చిన్న పెద్ద ఏది చూడకుండా ఒక మహిళ కనబడితే చాలు, ఒక ఆడపిల్ల కనబడితే చాలు అత్యాచారాలకు గురవుతున్న రోజుల్లో సమాజం ఎటుపోతుంది. ఈ విషయాలపైన క్లుప్తంగా, క్లారిటీగా ఏమంటున్నారు మహిళలు అని తెలుసుకోవడానికి మనతో పాటు ఒక మెడికల్ స్టూడెంట్ నమ్రత తను మనతోనే ఉన్నారు. అలాగే మోటివేషనల్ స్పీకర్ అనుప్రసాద్ గారు మనతోనే ఉన్నారు. జాయింట్ డైరెక్టర్ శశిశ్రీ గారు కూడా మనతోనే ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడి అసలు ఏం జరగబోతుంది కలకత్తా కేసులో, అలాగే సమాజంలో ఆడపిల్లల పట్ల ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది, ఇవన్నిటిపైన కూడా క్లారిటీ తీసుకుందాము. నమస్తే అండి ముగ్గురికి కూడా. ఎలా ఉన్నారు? ఫైన్. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలపైన, ఎందుకంటే రోజు రోజుకు అత్యాచారాల లెక్కింపు మాత్రం రెట్టింపు అవుతూ ఉంది. మరి ఈ అత్యాచారాలపైన, ఎందుకంటే ఇప్పుడు చాలా ఆడపిల్లలకి ముఖ్యంగా చాలా అవసరం ఈ విషయం అనేది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒక అడుగు ఇంట్లో నుంచి బయట పెట్టాలన్నా, ఇంట్లో ఉండాలన్నా కన్న తండ్రి దగ్గర నుంచి కూడా రక్షణ లేకుండా పోతుంది. కన్న తండ్రినే నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది, తోడబుట్టిన అన్ననే నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటిది ఒక డాక్టర్ని నమ్ముతారు, కానీ డాక్టర్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. మరి సమాజంలో ఆడపిల్లలకి ఎలాంటి రక్షణ, అసలు ఎప్పుడు రక్షణ కలుగుతుందంటారు? మీరు చెప్పండి అనుప్రసాద్ గారు. ఆడపిల్లలకి రక్షణ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే డాక్టర్ ఇన్సిడెంట్ జరుగుతుంది. అది 15 డేస్గా డిస్కషన్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా దానికి ఒక జస్టిస్ అనేది ఇప్పటి వరకు జరగలేదు. అంటే ఎప్పుడైతే ప్రొలాంగ్ అవుతూ ఉంటుందో, కేసు ప్రొలాంగ్ అవుతూ ఉంటుందో అవి మారిపోతూ ఉంటాయి అక్కడ ఉన్న ఎవిడెన్స్లన్నీ. సో ఇప్పుడు ఎంత నీచం అంటే, ఇప్పుడు కేసు నేరస్తుల తరపున వాదించడానికి 21 మంది లాయర్స్ ఉన్నారు. నార్మల్గా జస్టిస్ వైపు 5 లాయర్స్ ఉన్నారు. అంటే దీని వెనక ప్రభుత్వ హస్తం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ పొరపాట్లని కప్పిపుచ్చడానికి మేబీ ఈ గవర్నమెంట్ తరపున 21 మంది లాయర్లు ఫైట్ చేస్తున్నారు. మనం ఆ సందీప్ ఘోష్ అని ఆ ప్రిన్సిపల్ గురించి, అరాచకాల గురించి వింటూనే ఉన్నాము. ప్రతిరోజు కథలుగా చెప్తూనే ఉన్నారు. అతను డ్రగ్ మాఫియా, అక్కడ మెయిన్ జరిగింది డ్రగ్ మాఫియా. అండ్ అక్కడ కోవిడ్ టైంలో అది పార్ట్స్ తీసి అమ్మేయడాలు, ఇలాంటి మాఫియా ఎక్కువ జరిగింది అని చెప్పేసి చాలా చాలా కథనాలు వస్తున్నాయి. అది ఎంతవరకు అనేది 100% ఒక 80% నిజాలు ఉండొచ్చేమో, ఇంకా తెలీదు. ఎందుకంటే అతని ఇంటికి వెళ్ళి మొత్తం సిబిఐ, ఇప్పుడు కేసు కూడా సిబిఐకి వెళ్ళిపోయింది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం అంతా పరిశీలిస్తే అంట ఈ సెక్స్ రాకెట్ గురించి కానీ, డ్రగ్ మాఫియా గురించి కానీ, ఈ పార్ట్స్ అమ్మేడాలు ఉంటాయి కదా దాని గురించి కానీ, ఇదన్నీ చాలా చాలా ఆయన అక్కడ ఉన్నాయంట. హాస్పిటల్లో కదా, అతని ఇంట్లోనే ఎవిడెన్స్లు ఉన్నాయంట. అవి ఇంకా బయటకు రావాల్సి ఉందంట. అంటే ప్రభుత్వ సపోర్టో లేకపోతే పొలిటికల్ సపోర్టో ఏదో ఒకటి స్ట్రాంగ్గా లేకపోతే అతను అంత ధైర్యంగా చేయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఏంటి, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడ పేరెంట్స్కి అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఎలా చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయిని అక్కడ రేప్ చేసి చంపేశారు. చంపేసిన తర్వాత అక్కడ సీసీ కెమెరాల్లో ఎవిడెన్స్ని రూపుమాపడం కోసమని అప్పటికప్పుడు అక్కడ పడగొట్టేసి మళ్ళీ కట్టడము, ఇవన్నీ చేశారు. అంటే అక్కడే అర్థమవుతుంది ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని. అక్కడ స్టూడెంట్సే కాదు, అక్కడ పేషెంట్లే కాదు, ఎంతోమంది
ముందుకొచ్చి ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పడం స్టార్ట్ చేశారు. సో ఆ ప్రిన్సిపాల్కి వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా వేరే డిపార్ట్మెంట్కి. అసలు అతను రాజీనామా చేయాలి. మీరు అన్నట్టు మమతా బెనర్జీ గారు దీనికి ముందుకొచ్చి ఆవిడ హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్. సో అయినప్పుడు లా అండ్ ఆర్డర్ కానీ అక్కడ ప్రతి హాస్పిటల్లో ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది అన్నీ ఆవిడ తెలుస్తాయి కదా. ఆవిడ సపోర్ట్ లేకుండా, ఆవిడ వీళ్ళందరికీ సపోర్ట్ లేకుండా ఆవిడైతే ధర్నాలు చేయడంలో అంటే ఒక మహిళగా వచ్చి ఉంటారు కదా, ఒక మహిళగా తను న్యాయం కోసం వచ్చి ఉంటారు. ఆవిడ చేతిలోనే ఇన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదైనా కంట్రోల్ చేయాలి, ఏం చేయాలన్నా ఆవిడ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఆవిడ ఎలా ధర్నా చేస్తుంది? అది అందరు నవ్వుతున్నారు దానికి. దాన్ని మీరేం చెప్తారు చెప్పండి. అంటే నేను ఒక మాట అడుగుతున్నాను, సీఎం పదవిలో ఉన్నా కానీ ఒక మహిళగా ఒక మహిళకి న్యాయం జరగాలని మహిళగా రోడ్డెక్కింది అనుకుందాం. ఇప్పుడు అక్కడ అన్ని నేరాలు జరుగుతున్నాయి కాబట్టే కదా వీళ్ళు చేయలేకపోతున్నారు. కాబట్టి సిబిఐకి వెళ్ళింది, సుప్రీంకోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు చేతిలో ఉంది. ఇప్పుడు వీడేమంటున్నాడు, నేను సందీప్ రాయ్ గారు నేను చేయలేదు, ఈ రేప్ నేను చేయలేదు, నా మీద మోపారు. వాళ్ళ అమ్మ కూడా వాడికి సపోర్ట్ చేస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు స్పిరిచువాలిటీ అనేది పేరెంట్స్ పిల్లలకి నేర్పించాలి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మనం అసలు అలా రేప్ చేసి చంపేసిన వాడిని మనం యానిమల్తో కూడా పోల్చలేము. ఎందుకంటే యానిమల్స్ కూడా నీతి నిజాయితీగా ఉంటాయి, విశ్వాసం ఉంటాయి. కొంచెం మనం తిండి పెడితే మనుషులే యానిమల్లను వదలట్లేదు. అది రాక్షసత్వం అంటారు. అంత కిరాతకంగా అమ్మాయిని రేప్ చేసి హత్య చేయడం అనేది ఇంకా రాక్షసత్వం అది. ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు కదా, అంటే ఒక సీఎం పదవిలో ఉండి ఇక్కడ ధర్నాలకి పాల్గొనడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అని నన్ను అడిగారు. కానీ మీ పక్కనే ఉన్నారు ఒక మెడికల్ స్టూడెంట్. మరి ఆ విషయం పైన వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకు అని అంటే వాళ్ళతో కలిసి ఒక సీఎం, ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్తో కలిసి ఒక సీఎం తను న్యాయం కావాలి అని చెప్పేసి పోరాడడం జరిగింది. దానిపైన మీరేమంటారు? ఎందుకంటే ఒక యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్గా నేను అడుగుతున్నాను మీ అభిప్రాయం. మేము ప్రొటెస్ట్ చేసింది అంతా కూడా ఫర్ సమ్ జస్టిస్ ఇన్ ద సెన్స్ టు హర్, తనకి అండ్ ఇన్ జనరల్ అందరికి, ఆల్ మెడికల్ స్టూడెంట్స్ కి కొంచెమన్నా సేఫ్టీ కావాలి, కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో రెస్పాండ్ కావడానికి ఫోర్సెస్ కావాలన్నట్టు కొంచెం ప్రొటెస్ట్ నడుస్తూ ఉంది. ఈ ప్రొటెస్ట్ అంతా మేము ఆన్ ఫోకస్ సీఎం కి తెలియాలి అనేసి చేస్తున్నాం. సీఎం కి కానీ లేకపోతే అథారిటీస్ కి కానీ ఏమైనా చేంజ్ వస్తుంది అనేసి చేస్తున్నాము. ఆ అథారిటీనే వచ్చి మాతో ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి? అదే అడుగుతున్నాను. ఒక మెడికల్ స్టూడెంట్గా, కాబోయే డాక్టర్గా, ఒక డాక్టర్కి ఈ రోజున కలకత్తాలో అసలు రక్షణ లేకుండా పోయింది. ఎంత అంటే నీచంగా అమ్మాయి ప్రైవేట్ పార్ట్లో నుంచి కూడా బ్లడ్ వచ్చి అంత నీచంగా అలా అత్యాచారం చేసి చంపారు. మరి డాక్టర్స్కి రక్షణ ఎలా కలుగుతుంది? డాక్టర్స్ కనే కాదు, జనరల్ గా ఎవ్రీ చిన్న పిల్లలను కూడా వదలట్లేదు, ప్రాణాలు కాపాడే డాక్టర్లకే లేదు. ఆ విషయం పైన మీ స్పందన ఎలా ఉంది? మీ ధర్నాలు ఎలా సాగుతున్నాయి ఏంటి? దీన్ని ఒక మెడికల్ స్టూడెంట్ అనేసి చాలా మంది అనుకుంటున్నారండి. బట్ బిఫోర్ మెడికల్ స్టూడెంట్ అమ్మ అసలు మెడికల్ కి రాకముందే షీస్ అ ఫీమేల్. అది జనరల్ అందరు నేషన్ మొత్తము గమనించాలి. లైక్ ఇప్పుడు సపోజ్ నిర్భయ కేసు జరిగింది, అందరు పబ్లిక్ రెస్పాండ్ అయ్యారు. బట్ ఈ కేసులో ఓన్లీ మెడికల్ స్టూడెంట్స్, మెడికల్ వాళ్ళు లైక్ దే ఆర్ కంప్లీట్లీ డివైడింగ్ దెమ్ సొసైటీ నుంచి. మీరు సపరేట్, మేము సపరేట్ అన్నట్టు సినారియోస్ క్రియేట్ చేస్తున్నారు. అదే ఎందుకు జరుగుతుంది? పబ్లిక్ మైండ్ సెట్ అట్లా ఉన్నదండి. బికాజ్ మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు చేసుకుంటారు అనేసి ఉంది. వాళ్ళు మెడికల్ ప్రొఫెషన్ ని దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ఇట్ అస్ ఇప్పుడు వర్క్ అనేది ఏ మనిషి కానీ ఒకటే అండి. ఒక పని చేస్తున్నామంటే ఇష్టంతో చేస్తే ఏ వర్క్ అనే డివైనే. అది మెడికల్ కానివ్వండి, స్మాల్ ఇల్లు ఉడ్చే పనిగా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం ఇష్టంగా చేస్తున్నాము అంటే ఇట్స్ వెరీ డివైన్. అట్లాంటిది ఇట్స్ ఎవ్రీథింగ్. ఒక అమ్మాయికి జరిగింది అనేది జనరల్. దాన్ని మెడికల్ ప్రొఫెషన్స్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళు చూసుకోవాలి. ఎవ్రీవన్ మస్ట్ బి వాయిస్ రైజ్ చేయాలి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వాయిస్ రైజ్ చేయాలి ఈ విషయం. అదే అంటున్నాను. ఎందుకు అంటే ఇంకొక చిన్న క్వశ్చన్ కూడా, ఇప్పుడు కలకత్తాలో ఏ ఇన్సిడెంట్ అయితే జరిగిందో ఆ అమ్మాయి శరీరంలో కూడా తనకి 150 grams స్పర్మ్ కూడా దొరికింది. దాన్ని టెస్ట్లకు కూడా పంపించడం జరిగింది. ఇప్పటివరకు ఆ రిపోర్ట్స్ కూడా బయటికి అసలు ఎంతమందిది ఏంటి అనేది కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. అంటే గ్యాంగ్ రేప్ అని మాత్రమే చెప్పారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకా నిందితులు ఎవరెవరు అనేది కూడా బయటికి రాలేదు.
అంటే దీనికి కారణం ఏమనుకుంటున్నారు? దాన్ని అసలు మొత్తము సీమన్ శాంపుల్ మొత్తము డిస్ట్రాయ్ చేసేసారండి, టు బి ఆనెస్ట్. మొత్తము ఆ కేసు జరిగిన ప్లేస్ మొత్తంలో రెనోవేషన్ అనేది చెప్పి డిస్ట్రాయ్ చేసేసారు. అసలు మనకి ఎవిడెన్స్ దొరికే సినారియోనే లేదు అక్కడ. దొరికిన సీమన్ శాంపుల్ ఈస్ ఆల్సో డిస్ట్రాయిడ్ నౌ. మరి ఇప్పుడు నిందితుడు కూడా తనని కూడా టెస్ట్లకు పంపించారు. అసలు నిందితుడు తప్పే లేదు అని చెప్పేసి తల్లి చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే తను కూడా ఇప్పుడు ఒకప్పుడు స్టార్టింగ్ ఏమో నేనే చేశాను, నన్ను ఉరి తీయండి అన్నాడు. ఇప్పుడు నా తప్పు లేకుండానే నన్ను ఇరికిచ్చేస్తున్నారు అనే ఒక మాట మారుస్తున్నాడు అంటారా ఎట్లా? ఇది రెండు విధాలుగానే చెప్పొచ్చండి. బికాస్ ఒకటి వచ్చి హీ మైట్ బి ఫోర్స్డ్. ఇప్పుడు ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫోర్స్ చేసి ఉండొచ్చు ఈ అబ్బాయిని, ఎవరైతే ఉన్నాడో. లేకపోతే ఆయన నిజంగానూ చేసి ఉండొచ్చు. మనకి ఏది క్లియర్ కట్ గా తెలియదు. ఇప్పుడు చూసేది మనం అంతా ఇన్ జనరల్ చూస్తున్నాం. బికాస్ వీ డోంట్, ఎవిడెన్స్ మొత్తం తీసేశారు. అసలు వీళ్ళు 100, అందుకే కదా ఇంత డిలే అవుతుంది. అసలు ఎవిడెన్సే సినారియోని డిస్ట్రాయ్ చేసేసారు. యాక్చువల్ గా కొన్ని కథనాలు ఎలా ఉన్నాయంటే, అతను సెక్స్ అనేది అతను కలకటాలో ఎక్కువ సెక్స్ ర్యాకెట్ జరుగుతూ ఉంటాయంట. కొన్ని రెడ్ లైట్ ఏరియాస్ సంథింగ్ ఏమో అంటారు కదా, అలాగ 2 areas లోకి ఆ నైట్ వాడు వేరే అమ్మాయితో స్పెండ్ చేసి ఏ హాస్పిటల్కి వచ్చాడంట ఫుల్ మద్యం మత్తులో. అంటే అక్కడ ఇద్దరు సెక్స్ వర్కర్లతో వాడు సెక్స్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి డాక్టర్ ఈ అమ్మాయిని ఇచ్చేసాడంట. అంటే ఇంకంతకన్నా క్రూరుడు ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు. వాడిని సపోర్ట్ చేయడానికి అంటే వీళ్ళు ఈ లోపల ఇంటర్నల్ గా ఏవో మాఫియాలు జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ బయటకి వచ్చేస్తాయి కాబట్టి రూప్ మాపడానికని ఇదంతా కప్పిపుచ్చుతున్నారు. ఇప్పుడు మీ ఫస్ట్ క్వశ్చన్కి యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు యాడ్, అంటే మీరు ఆల్రెడీ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోయారు. సో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ దట్, ఒక మంచి క్వశ్చన్ మీరు అడిగారు. మహిళ అయ్యుండి సీఎం అయ్యుండి మమతా బెనర్జీ గారు, ఆవిడ కూడా అందరితో పాటు రోడ్ల మీదకి ఎక్కి ధర్నా ఎందుకు చేశారు, చేయాల్సిన అవసరం ఉందా, అదర్ దెన్ దట్ వాట్ బెస్ట్ షీ కెన్ డూ అనేది మంచి క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. అంటే నేను ఐఎమ్ ఏ మెడికల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, బట్ యాజ్ అవర్ యంగ్ లేడీ సెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ ఫీమేల్. సో విత్ దట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, అయితే ఇక్కడ మమతా బెనర్జీ గారు ఆర్డినరీ ఉమెన్ కాదు. షీ ఈజ్ అ హానరబుల్ సీఎం ఆఫ్ అ వెరీ బిగ్ స్టేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్లీ ఏమిటంటే, అంటే ఇప్పుడు మన చేతిలో జస్టిస్ చేసే శక్తి లేనప్పుడు, పవర్ లేనప్పుడు, మనము ఆ సెనేరియోలో మనము దాన్ని తీసుకొని సిచ్యువేషన్ కంట్రోల్లోకి తీసుకొని ఏదో ఒక రకమైన జస్టిస్ చేయలేని పరిస్థితుల్లో వీఆర్ ప్రొటెస్టింగ్, ఆల్ అదర్స్ ఆర్ ప్రొటెస్టింగ్, బట్ షీ ఈజ్ అట్ ద హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్. అంటే తను ఏదో ఒక జస్టిస్ చేయగలిగిన ప్రాపర్ ప్లేస్లో తను ఉన్నారు కనుక I also personally feel that there is not necessary for her to sit there on the roads and protest. Instead, what she can do is what best she can do as a CM, that too as a female CM. ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఏదైతే ది బెస్ట్ జస్టిస్ ఆమె ఇవ్వగలదో ఇవ్వడానికి ఆ దశగా కృషి చేస్తుంటే గనక ఇంకా మంచి అప్రిసియేషన్ ఆవిడకి డెఫినెట్గా దక్కి ఉండేది. ఒకటేంటంటే ఇమీడియట్ జస్టిస్ రిక్వైర్డ్. ఇఫ్ జస్టిస్ ఇస్ డిలేడ్, డెఫినెట్లీ జస్టిస్ ఇస్ డినైడ్. అంటే ఒక్కసారి ఇందాక అను గారు అన్నట్లుగా ఏంటంటే తారుమారైపోతే ఒక్కసారి. ఇప్పుడు ఒకటి మీరు చెప్పింది 100% కరెక్ట్. ప్రతి ఒక్కరు కూడా ఒకటి అంటున్నారు, అంటే తను ఒక సీఎం ప్లేస్ లో ఉండి న్యాయం జరిపిస్తే బాగుండేది, ఇలా రాకుండా అంటున్నారు. అంటే తను ధర్నాకి దిగడానికి కారణం ఏంటంటారు? ధర్నాకి దిగడానికి కారణాలు వేరే వేరే రకంగా ఉండొచ్చు. ఇట్ మే బి ఏ పొలిటికల్ స్టంట్, ఇట్ మే బి ఏ లైక్ మేబీ యాజ్ సంబడి సెడ్, మేబీ యాజ్ ఏ ఫీమేల్ షీ ఈజ్ ఆల్సో రియాక్టింగ్, బట్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ స్మాల్ థింగ్ ఫ్రమ్ హర్. యాక్చువల్లీ బీయింగ్ సిట్టింగ్ దేర్, ఒక ప్రామినెంట్ పొజిషన్లో ఆవిడ ఉండి జస్టిస్ చేయగలిగిన పొజిషన్లో ఉన్నప్పుడు జస్టిస్ అడిగే పొజిషన్లో ఆవిడ ఉండకూడదు. కనుక డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ దట్ చేయలేకపోతుంది. అంటే ఏ రకంగా అంటారు? చేయలేకపోతున్నది కాబట్టి సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యారు అని అనుకుంటున్నాను నేను. మరి అంతే కదా, ఇంత లేటు 14-15 days అయిపోయింది, ఇప్పటి వరకు జడ్జిమెంటే రాలేదు, సరైన
తప్పు చేసిన వాళ్ళు ఎవరో, నేరస్తులు ఎవరో కూడా ఇప్పటి వరకు నలుగురా ఒకళ్ళ ఈ ప్రిన్సిపల్ ఏం పాత్ర ఉంది? డాక్టర్స్ ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు? ధర్నాకి ఒక సీఎం ధర్నాకి దిగినప్పుడు జస్టిస్ కావాలి అని అడుగుతున్నప్పుడు, న్యాయం కావాలి అని అడుగుతున్నప్పుడు మరి డాక్టర్స్ ఎలా స్పందించారు? అంటే మీకు సపోర్ట్గా వచ్చారనుకుంటున్నారా లేకపోతే ఎట్లా? యాక్చువల్లీ దీన్ని మేము ఆవిడ దిగినప్పుడే ఆవిడ వైపు నుంచి కూడా ప్రొటెస్ట్ జరిపేదాన్ని అగేన్స్ట్ గా ఉండుండొచ్చు, కానీ కంప్లీట్ గా మారిపోతుంది. అంటే ఇప్పుడు మేము చేసే దాంట్లో ప్యూరిటీ అనేది తగ్గిపోతుంది. లైక్ ఇట్ విల్ బి డివైడెడ్. అంటే ఆవిడ ఇప్పుడు మేము ఆవిడకి అగేన్స్ట్ గా ఉన్నాం అనుకోండి, మీరు ఎందుకు వచ్చారు, మిమ్మల్నే కదా మేము అడిగేది జస్టిస్, మీరు చేయకుండా మీరు మాతో కూర్చోవడం ఏంటని ఆవిడ క్వశ్చన్ చేస్తాం అనుకోండి, లైక్ చాలా ఫోర్సెస్ మా మీద అగేన్స్ట్ అయిపోతాయి. లైక్ మేము మాట్లాడే దాంట్లో మాకు కావాల్సింది ఏంటి? జస్టిస్ ఫర్ హర్ అండ్ నార్మల్ జనరల్ సెక్యూరిటీ ఫర్ ఎవ్రీ మెడికల్ స్టూడెంట్ అనేది మా ప్రొటెస్ట్ కి మెయిన్ గోల్. అది కంప్లీట్ గా డైవర్ట్ అయిపోతుంది. ఇట్ మే బి డైవర్టెడ్ ఇంటూ పొలిటికల్ సినారియో, లేకపోతే ఒక క్రైమ్ సినారియోగా అయిపోవచ్చు. పోలీసులు వచ్చేసి కొట్టచ్చు, అసలు ప్రొటెస్ట్ మొత్తాన్ని డిస్మాంటల్ చేయొచ్చు. ఓకే, సో ఆ స్టెప్ తీసుకోకుండా వీ వర్ జస్ట్ ఓకే ఫైన్, ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ విత్ us దెన్ మేబీ మేము ఇంకేం అనుకున్నామంటే ఇంకా హైయర్ అథారిటీస్ లైక్ ఎన్ఎంసీ ఉంటుంది మెడికల్ దాంట్లో, వాళ్ళు రెస్పాండ్ అవుతారనేసి వీ థాట్. వాళ్ళు రెస్పాండ్ అవుతారని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మరి నిందితుడు నాకు అసలు నేరంతో నాకు సంబంధం లేదు అని చెప్పేసి నిందితుడు అంటున్నాడు. వాళ్ళు చెప్పడం వల్లే, అంటే ఎవరు అనేది బయట పెట్టడం లేదు, వాళ్ళు చెప్పడం వల్ల నేను చేయాల్సి వచ్చింది అంటున్నాడు. ఒకప్పుడేమో మరి నేను ఉరి శిక్షకైనా రెడీ అన్నాడు. ఇప్పుడు నిందితుడి తల్లి కూడా నా కొడుకుకి ఏ తప్పు లేదన్నారు. కానీ ఒక వారం రోజుల క్రితం చూసుకున్నట్లయితే నిందితుడికి ఎవరైతే పిల్లనిచ్చారో, పిల్లనిచ్చిన అత్త ఉందో తను ఏమనింది? చాలా షాడిస్టు, నా అల్లుడు మంచోడు కాదు, నా కూతుర్ని కూడా చిత్రహింసలు పెట్టాడు, ఉరి శిక్ష వెయ్యండి అని చెప్పేసి అన్నారు. అంటే దీన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటారు? అంటే ఫస్ట్ వాడు మత్తులో ఉన్నప్పుడు ఆ ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చుంటాడు నా పొగరుగా. అంటే వాడికి ఇంకా మత్తు దిగలేదు కాబట్టి లేకపోతే నన్ను ఇంతమంది ప్రొటెక్ట్ చేస్తారు, నా వెనక ఇంతమంది ఉన్నారు, నన్ను ఎవరు ఏమి పీకలేరైనా అనుకుని ఉండాలి. లేదా వాడు డ్రగ్ మత్తులో అయినా అని ఉండాలి, నన్ను ఊరు తీసుకున్నా నాకేం పర్లేదు అని ఉండాలి. అంటే ఒక చిన్న క్వశ్చన్ అండి, ఎట్లా అంటే ఇప్పుడు డ్రగ్ మత్తులో చేసుంటాడు, డ్రగ్ మత్తులో అనుంటాడు, ఇవి కూడా మన చూసుకున్నట్లయితే పోలీసులు కూడా చెప్పారు ఏమని, ఆ డ్రగ్స్ తీసుకొని మద్యం మత్తులో అమ్మాయిని పాడు చేశాడు కేవలం అని సిల్లీగా కొట్టేశారు, సిల్లీగా ఈ మాటతో చెప్పేశారు. మరి ఇది నిజమే అంటారా? అయితే ముందు దీనికన్నా ముందు ఇంకొక మాట మీరు అన్నారు, అదేంటంటే మదరు స్టేట్మెంట్ ఇస్తుంది, మా వాడు చాలా మంచివాడు, మా బాబు మంచివాడు, ఈజ్ నాట్ దట్ బ్యాడ్ మ్యాన్ అని చెప్తుంది. అయితే అంటే దీంట్లో ఒక చిన్న విషయం కామన్గా నాకు తెలిసి లేడీస్ అందరు కూడా అగ్రి అయ్యే విషయం ఒకటి ఉందండి. లేడీస్ అందరూ వింటండి, ఇంకొక మాట నేను దానికి యాడ్ చేస్తున్నాను మీకు. అదేంటంటే ఏ తల్లైనా యాజ్ సంబడి ఎవ్రీబడి సెడ్ అగ్రీడ్, అది నా కొడుకు మంచివాడు, మంచి బాలుడు అనేసి అంటారు డెఫినెట్లీ. అంతకన్నా ఎక్కువ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అని నన్ను అడిగితే. అయితే డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ ఇతను మ్యారీడ్ మ్యాన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఎ మ్యారీడ్ మ్యాన్. ఒక మ్యారీడ్ మ్యాన్ గురించి ఒక మంచి సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే, ఐఎమ్ సారీ టు సే దిస్, కొంచెం ఇది నేను కొంచెం ఎక్స్ట్రీమ్గా స్టేట్మెంట్ ఇస్తున్నానేమో నాకు తెలియదు, కానీ ఒక మగవాడు మంచి తండ్రిగా ఉండవచ్చు, మంచి కొడుకుగా ఉండవచ్చు, మంచి అన్నగా ఉండవచ్చు, మంచి తమ్ముడుగా ఉండవచ్చు, మంచి మొగాడుగా ఉండలేకపోవచ్చు, మంచి మొగుడుగా ఉండలేకపోవచ్చు. సో దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఓన్లీ వైఫ్ ఆర్ వైఫ్ తరఫున్న పీపుల్ మాత్రమే చర్చ చేయగలరు. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ద కేసెస్ ఐ లిటరలీ సీన్. అంటే నేను అంటే ఆఫీసర్గా కాకుండా ఒక ఉమెన్ యాక్టివిస్ట్గా, సోషల్ యాక్టివిస్ట్గా, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వర్కౌట్ చేస్తున్న ఒక లేడీ ఆఫీసర్గా నేను కొన్ని కేసెస్ గమనించాను. డిపార్ట్మెంట్లో కానివ్వండి, డిపార్ట్మెంట్ బయట కానివ్వండి, మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ సర్కిల్లో, రిలేటివ్ సర్కిల్లో, మన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ సర్కిల్లో అయినా చూడడం జరిగింది. ఏమిటంటే, సో మేబీ ఐ డోంట్ థింక్
మదర్ స్టేట్మెంట్కి అంత మనం వాల్యూ ఇచ్చే అవసరం లేదేమో, ఎందుకంటే సారీ అంటే మదర్ ఈజ్ మదర్ టు ఎవ్రీబడి. సో మదర్ ఈజ్ డెఫినెట్లీ టు మదర్ టు దట్ బ్యాడ్ బాయ్ ఆల్సో, బ్యాడ్ మ్యాన్, దట్ బీస్ట్. ఐ షుడ్ సే బీస్ట్ అంటే ఏమంటారు తెలుగులో, మృగం అంటాం. కానీ మృగం అని మనం తిట్టామనుకోండి, మృగం ఏడుస్తుంది, చీ నేను ఇటువంటి పని చేశానా అని చెప్పి. సో హీఈస్ మోర్ బ్యాడ్ దెన్ దట్, ట్రూలీ స్పీకింగ్. సో డెఫినెట్లీ ఐ ఫీల్ దట్ కొంత వేరే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నప్పుడు ఇతను యాక్చువల్ క్యారెక్టర్ ఏంటనేది తెలుస్తుంది. చాలా మంది బ్యాడ్ ఇతను యాక్చువల్ చుట్టుపక్కల వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు భార్య కానివ్వండి, భార్య తరఫు నుంచి ఇంకెవరైనా ఉన్నా కానివ్వండి, చుట్టుపక్కల డెఫినెట్లీ వీళ్ళు గొడవ పడేటప్పుడు రకరకాల ఇష్యూస్ ఫ్యామిలీలో వచ్చినప్పుడు పీపుల్ విల్ బి నోయింగ్ అరౌండ్ దెమ్, ఫ్రెండ్స్ సర్కిల్, రిలేటివ్ సర్కిల్ తెలుస్తుంది. సో డెఫినెట్లీ వాట్ కైండ్ ఆఫ్ దిస్ ఫెలో ఈజ్ అనేది డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో క్వశ్చన్ కూడా మీరు అన్నారు, డ్రగ్ తీసుకొని రేప్ చేశాడు లేకపోతే ఇది తీసుకొని రేప్ చేశాడు అంటే, అసలు డ్రగ్ తీసుకోవడం మొదటి తప్పు, మందు తాగడం రెండో తప్పు, రేప్ చేయడం మూడో తప్పు. తప్పులకెల్లా తప్పు చేసినప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఇన్ సేయింగ్ దట్ అండి? నువ్వు డ్రగ్ తీసుకోకపోయినా రేప్ చేసింది ఫస్ట్ తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో నేరాలు జరిగేవే దాని చెడు వాటి వలన, అక్కడ ఉన్నదే అది కదా అది కదా. ఇంకోటి ఏమిటంటే మనం అసలు 3 పార్ట్లు, ఈ 3 కూడా మూడు కూడా ఘోరమైన నేరమైన ఘోరం ఇది. యాక్చువల్గా నేరం ఇది అంటే ఏంటి? డ్రగ్ తీసుకోవడం ఒక నేరం అయితే, మందు తాగడం ఒక నేరం అయితే, as somebody said that ఓకే he has gone with other ladies also. 4th నేరం ఏంటి? ఉన్న అమాయకురాలిన ఒక యంగ్ మెడికోని, అభం శుభం తెలియని అమ్మాయి, she's yet to complete the studies. చూస్తాం కదా ఎంత కష్టపడితే మెడికల్ సీట్ తెచ్చుకుంటారు, ఎంత స్ట్రగుల్ అవుతారు, అలాంటి అమ్మాయిని చదువుతారు. ఆ విధంగా పబ్లిక్ ప్లేస్ లో చేయడం అండి. దట్టు ఇక్కడ క్షమించరాని నేరం ఏమిటంటే, ఎక్కడైనా నేరమే, కానీ వర్క్ ప్లేస్ లో అలాంటిది జరగడం అనేది కూడా చాలా ఘోరమైన విషయము. మెడికల్ స్టూడెంట్ ఎంత కష్టపడాలి, అది మెడికల్ స్టూడెంట్ పక్కన ఉన్నారు కాబట్టి అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడ చేస్తున్నారండి మెడికల్? ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో మరి ధర్నాకు సంబంధించి ఎలా కొనసాగుతుంది డాక్టర్ల సమ్మె? ఇప్పుడు తెలంగాణలోనే చూసుకుంటే 2 టైప్స్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయండి. ఒకటి వెల్ ఎస్టాబ్లిష్డ్, ఇప్పుడు గాంధీ అనుకోండి, ఉస్మానియా అనుకోండి, ఇట్స్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. అక్కడ చాలా సెక్యూరిటీ ఉంది, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మరీ ప్రైవేట్ ఉన్నంత ఫెసిలిటీస్ ఆఫ్ కోర్స్ ఉండవు, బట్ రీజనబుల్. ఒక మనిషికి లేకపోతే ఒక నార్మల్ ఒక స్టూడెంట్ కి కావాల్సిన ఫెసిలిటీస్ అయితే 100% ఉన్నాయి. నా మెడికల్ కాలేజ్ చూసుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది వెరీ రీసెంట్, ఒక 7-8 years అవుతుంది అది ఎస్టాబ్లిష్ అయ్యి. అంత ఫెసిలిటీస్ లేవు. సపోజ్ ఇప్పుడు మాకు పర్సనల్ గా వీ డిమాండెడ్ ఫర్ స్ట్రీట్ లైట్స్. అక్కడ మాకు ఆర్చ్ నుంచి మా కాలేజ్ కి ఒక 2-3 kilometers వెళ్ళాలి లోపలికి. అక్కడ మొత్తం దెర్ ఇస్ నో సీసీ కెమెరా, దెర్ ఇస్ నో స్ట్రీట్ లైట్స్. అసలు రాత్రి 6-7 అయితే ఒకవేళ ఇఫ్ యు గో అవుట్. మీరు ఉండేది మహబూబ్ నగర్? హాస్టల్ ఉంటుంది. హాస్టల్ మామూలుగా ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్. అంటే హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్ళి చదువుకుంటారు. అవును. అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు కదా. ఇప్పుడు ఒక అంటే ఒక డాక్టర్ అవ్వాలన్నది మీ గోలా లేకపోతే పేరెంట్స్ గోలా? నాదే అండి. మీ గోల్? నా గోల్. దానికోసం ఎన్ని గంటలు కష్టపడతారు? ఒక నీట్ స్టూడెంట్ నేనే కాదు, అసలు నీట్ రాసే ప్రతి స్టూడెంట్ అని చెప్తా నేను. బికాస్ బైపీసీ తీసుకున్నామంటేనే మన మైండ్ లో దే వోంట్ బి అదర్ థింగ్స్. మెడికలే రావాలని 90% ఆఫ్ స్టూడెంట్స్ ఉంటుంది. మేబీ 10% బయోటెక్నాలజీ వేరే ఉండొచ్చు, కానీ బైపీసీ తీసుకుంటున్నారని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. మేము చదువుకోవాలి, ఈ 2 years మావి కావాలి, మెజారిటీ స్టూడెంట్స్ ఫిక్స్ అయిపోతారు. నేనైతే పర్సనల్ గా ఒక నీట్ కి ఒక 4 months ముందు మేబీ 16 to 18 hours చదువుకున్నా. ఒక 4 hours 4 to 5 hours నిద్రపోయేదాన్ని, అండ్ 1 hour ఎట్లా ఫుడ్ కనేసి వాష్రూమ్ కానీ స్నానం కానీ అట్లా వెళ్ళిపోతుండేది నాది. ఒక డాక్టర్ డ్యూటీ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పీరియన్స్ ఏమన్నా చేశారా? డ్యూటీ అనేది ఇంకా నేను ఎక్స్పీరియన్స్ కాలేదు, బికాస్ ఇప్పుడు నేను ఇంకా స్టూడెంట్ ని. బట్ ఆఫ్ కోర్స్ నేను చూస్తుంటా, సీనియర్స్ ని చూస్తుంటాను, అక్కడ స్టాఫ్ ని చూస్తుంటాను, మా లెక్చరర్స్ ప్రొఫెసర్స్ చూస్తుంటాను. ఎలా అనిపించింది మీకు?
డిపార్ట్మెంట్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతం కేసు తీసుకుంటే మోనితా గారు అనేది షీఈస్ ఓబీజీ గైనిక్ డిపార్ట్మెంట్. హెక్టిక్ వర్క్. హెక్టిక్ అంటే ఏ డిపార్ట్మెంట్లో ఉండని వర్క్ ఉంటుంది. బికాస్ డెలివరీస్ అవుతూనే ఉంటాయి అండ్ కేసెస్ వస్తూనే ఉంటాయి. మదర్స్ అనేవాళ్ళు పిల్లలు పుడుతూనే ఉంటారు, పెయిన్స్ వస్తూనే ఉంటాయి, పేషెంట్స్ వస్తూనే ఉంటారు, ఫ్లో ఘోరంగా ఉంటుంది. ఇంక్లూడింగ్ ఆర్ హాస్పిటల్లో కూడా ఇట్స్ టూ మచ్ పేషెంట్ ఫ్లో ఉంటుంది. అండ్ డాక్టర్ అనేవాళ్ళు అటెండ్ అవ్వాల్సి వస్తుంది. లైక్ నైట్ పూట అది ఏం చూడకుండా యూ హ్యావ్ టు అటెండ్. ఒక పేషెంట్ వచ్చారంటే అది మినిమం రెస్పాన్సిబిలిటీ డాక్టర్ కి. అట్లాంటి ఒక డాక్టర్ కి ఒక 5 minutes డే మొత్తం ఇప్పుడు 36 hours డ్యూటీ ఉంటుందండి. ఏ మనిషి బ్రెయిన్ అయినా కూడా ఒక ఫ్యూ అవర్స్ కానీ ఎక్కువ పనిచేయలేదు. కంప్లీట్ గా సాలిడ్ గా రెస్ట్, కొంచెం అట్లీస్ట్ కొంచెం రెస్ట్ అయితే కావాల్సి వస్తుంది. వాటర్ కోసం అన్నా, ఫుడ్ కోసం అన్నా ఉండాలి. అట్లాంటి మైండ్ స్టేట్ లో మేము ట్రీట్మెంట్ చేసినా కూడా ఇట్ మైట్ నాట్ వర్క్ ప్రాపర్లీ. సో అట్లాంటి తెలుస్తుంది ఒక మనిషికి, అరే నా మైండ్ పని చేయట్లేదు, నాకు కొంచెం రెస్ట్ కావాలి అని తీసుకున్న టైంలో we had this situation. ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. రేపు మీరు కూడా ఒక కాబోయే డాక్టర్, మీ కళలకి దగ్గరగా ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మీ జీవితంలో ఏర్పడితే ఏంటి? ఎందుకంటే ఒక డాక్టర్కి రక్షణ లేకుండా పోయింది. అది అందరి దరిదాపుల్లోకే వచ్చినట్టు. అవును అవును. దీని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి కేసులు జరగకూడదనేది ఏంటి? ఎందుకంటే మీకు సెక్యూరిటీ ఏంటి? సెక్యూరిటీ ఇప్పుడు సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ హాస్పిటల్ సెక్యూరిటీ మాట్లాడుతున్నా నేను. అప్పుడు ఆవిడ వర్క్ డ్యూటీ చేస్తున్నారు, నైట్ డ్యూటీ చేశారు. నైట్ డ్యూటీ చేసి కొంచెం సేపు ఒక 10-15 minutes స్లీప్ కోసం, పేషెంట్స్ ఎవరు రాకపోయి ఉండొచ్చు ఆ టైంలో, స్లీప్ కోసం అని కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్ళారు వాళ్ళు. అక్కడ అసలు క్రైమ్ సీన్ ఎట్లా జరిగింది? మేబీ దేర్ వాస్ నో సెక్యూరిటీ. నైట్ టైం సెక్యూరిటీ లేకపోవడం వల్ల, వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల, లేకపోతే సరైన సీసీటీవీ లేదని చెప్పట్లేదు, సర్వేలెన్స్. ఇప్పుడు ప్రతి డేటా రికార్డెడ్ ఉంటాయండి టెక్నాలజీలో, లేటెస్ట్ టెక్నాలజీలో హైయర్ అథారిటీస్కి కనెక్ట్ అయ్యే సీసీ కెమెరాస్ అవన్నీ ఉంటాయి. దే వాంటెడ్ ఇట్ టు బి అ క్రైమ్ సీన్ ఓన్లీ. కావాలని చేశారు. నేను అడిగేది ఎలా అడుగుతున్నానంటే, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది గోల్. ఒక డాక్టర్కే కాదు, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉన్నప్పుడు ఆ గోల్ నెరవేర్చుకునే ఆ సమయంలో ఎంతో కష్టపడతారు, కళలకు దగ్గర అవుతున్నాము అని. అలాంటి సిచ్యువేషన్లో ఒక ఆడపిల్ల కళ నెరవేరడానికి దగ్గరలో ఉన్నప్పుడు కానీ, ఆ కళ నెరవేరినాక తను చేస్తున్న వృత్తిలో అంత సంతోషంగా ఉన్నప్పుడు కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది అంటే తన జీవితానికి ఇంకా క్లోజ్ అంటే ఎలా ఉంటుంది? చాలా డివాస్టేటింగ్ విషయం అండి, ఆఫ్ కోర్స్ అది. బికాస్ ఇప్పుడు ఆవిడ చేసిన దాంట్లో ఇప్పుడు జరిగింది అదే కాబట్టి. అవును, దీన్ని బట్టి నేర్చుకోవాలి. అమ్మాయిలు అంతా అవేర్నెస్గా ఉండాలి. అంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి, కరాటే నేర్చుకోవాలి, మార్షల్ ఆర్ట్స్ చదువుతున్నారు, అందరికీ దూరంగా ఉండి పెప్పర్ స్ప్రేలు మీరు అక్కడ ఉంటున్నారు. మీకంటూ ఇప్పుడు ఫ్యామిలీ దగ్గర ఉండదు. అవును అవును కదా, మీ గోల్ నెరవేర్చుకోవడానికి అంత దూరం వెళ్తున్నప్పుడు మీకంటే ఎవరు సెక్యూరిటీ? ఒకటి చెప్తానండి, ఒకటి అది అడుగుతున్నాను, ఏం కావాలి వాళ్ళకి? ఫ్రెండ్స్, అక్కడ హాస్పిటల్ అథారిటీ. ఇప్పుడు ఒక జాయింట్ డైరెక్టర్ గా మిమ్మల్ని అడుగుతున్నా, అంటే వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పిస్తే బాగుంటుంది, ఏం చేయబోతున్నారు అసలు? రైట్. ఇప్పుడు అంటే ఫస్ట్ కోల్కతా సీన్ ఫస్ట్ మాట్లాడుకుందాం, తర్వాత ఇన్ జనరల్ మనం ఎలాంటి సెక్యూరిటీ ప్రెజెంట్లీ ఉంది, ఇంకా బెటర్గా ఏం చేయగలిగితే బాగుంటుంది అనేది కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఇది మన కోల్కతా సీన్ ఉంది. నేను అనుకోవడం అది చాలా ఏజ్ ఓల్డ్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నాకు తెలిసి. కాబట్టి దాంట్లో సెక్యూరిటీ టైట్గా లేదు, సెక్యూరిటీ ప్రాపర్గా లేదు అనేది పెద్దగా ఇష్యూ అవ్వచ్చు, కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. వై? బికాస్ థింగ్ ఈజ్ దట్ అంటే వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ దట్. వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్. అంటే నిజంగానే దాన్ని ప్రివెంట్ చేయాలి అంటే చేయవచ్చు, కానీ రకరకాల ఫోర్సెస్ దాని మీద యాక్ట్ చేసి ఆ సీన్ అక్కడ క్రియేట్ అయ్యి అలాంటి చాలా ఘోర కృత్యం జరిగింది. అమ్మాయికి అమ్మాయి ఎదిరిస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. ఇట్ మే నాట్ బి రిలేటెడ్ టు అమ్మాయిని ఏదో ఒకటి చేసి చేయాలి. ఎగ్జాక్ట్లీ ఇట్ మే నాట్ బి టోటల్లీ రిలేటెడ్ టు సెక్యూరిటీ ఇష్యూ, సేఫ్టీ ఇష్యూ. అంటే అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉండొచ్చు, అక్కడ కూడా సెక్యూరిటీ ఉండొచ్చు, అక్కడ కూడా రకరకాల సేఫ్టీ మెజర్స్ ఉండొచ్చు. కాకపోతే దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ, అంటే మనం దీన్ని జడ్జ్ చేయలేం. ట్రూలీ స్పీకింగ్ అక్కడ ఏం జరుగుతుంది అనేది
మనం విన్న దాన్ని బట్టి మనం చెప్తున్నాము, మనం కొన్ని జడ్జి చేయలేము. లాయర్స్ అడ్వకేట్స్ మాట్లాడింది సిబిఐ వాళ్ళ రిపోర్ట్ గాని, ఈ అమ్మాయి ఫస్ట్ రిపోర్ట్ చేసింది, అంటే వాయిస్ రేజ్ చేసింది, అడిగింది ఇక్కడ జరుగుతున్న వాటి గురించి. కానీ చెప్పింది ఎవరికి? ఆల్రెడీ అక్కడ క్రైమ్ చేస్తున్న వాళ్ళకి క్వశ్చన్ చేసింది ఈ అమ్మాయి. అది ఎక్కడ బయటపడుతుందా అని చెప్పి ప్లాన్ తో చేసింది. ప్రకారం జరిగింది. అందుకే అమ్మాయి మొబైల్ డేటా గానీ, ఇంతవరకు అమ్మాయి మొబైల్ డేటా గానీ, డైరీ గానీ ఇవన్నీ కూడా బయటికి రాకుండా, ఇంకా రిపోర్ట్స్ అవి బయటికి రానివ్వట్లేదు. అందుకనే ఇప్పుడు ఆ నేరస్తుడు రేప్ చేసి చంపిన వాడికి ఈ అమ్మాయి గోర్లు అవి పడి దానిలో నుంచి టెస్ట్లు ఏవో చేస్తారు కదా, మెడికల్ టెస్టులు, దాంట్లో వాడే అని తెలిసింది కదా. వాడితో పాటు గ్యాంగ్ రేప్ ఇంకెవరున్నారు అనేది బయటపడాల్సి ఉంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ చుట్టుపక్కల, దీని చుట్టుపక్కల బెంగాల్లో ఇంకా 43 హాస్పిటల్స్ ఉన్నాయంట, ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇంకా ఈ 43 హాస్పిటల్స్లో కూడా ఇంకెన్ని అకృత్యాలు జరుగుతున్నాయి, ఇంకెన్ని మాఫియాలు జరుగుతున్నాయి అనేది కూడా ఇంకా బయటపడాల్సి ఉందంట. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ కఠినమైన శిక్షలు పడతాయో అప్పుడే మొత్తం ఇండియాలో కూడా అవేర్నెస్ అనేది వస్తుంది, ఇలాంటివి చేయడానికి భయపడతారు. అది కూడా ప్రభుత్వం దాని దిశగా కూడా తీర్పు ఇవ్వాలి కోర్టు. అందుకే కాకపోతే సెక్యూరిటీని ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు అనేది నేను కూడా పర్సనల్గా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే అమ్మాయి వెళ్ళి, నాకు తెలిసి అమ్మాయి షీ హాస్ గాన్ ఇన్ టు సెమినార్ రూమ్, అంటే ఇది కొంచెం వార్డు నుంచి నుంచి ఓపీ నుంచి దూరంగా ఉన్నటువంటి సెమినార్ రూమ్ లోకి వెళ్ళి పడుకుంది అమ్మాయి. యాక్చువల్గా దేర్ మే నాట్ బి ప్రాపర్ సెక్యూరిటీ, ఇట్ విల్ బి ఆల్వేస్ బి లాక్డ్ ట్రూలీ స్పీకింగ్. సరే వీళ్ళు డైలీ వెళ్ళే వాళ్ళే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఊహించి ఉండదు కాబట్టి వెళ్ళింది. సరే అలాంటి అనుమానం వచ్చిందంటే అక్కడ ఉండరు కదా. ఇందాక నేను ఇంటర్వ్యూకి రాకముందు నేను ఇదే మా అడ్మినిస్ట్రేటర్స్ తో ఇంకో నా కొలీగ్స్ తో డిస్కస్ చేస్తున్నాను. డెఫినెట్లీ నాకు ఈ క్వశ్చన్ వాళ్ళు వేస్తారండి, మీరు డిపార్ట్మెంట్ లో అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు, ఇటువంటి చోట్ల సెక్యూరిటీ పెంచడానికి ఏం బెటర్గా చేయొచ్చు అంటే 2-3 ఒక మంచి సూచనలు వాళ్ళు ఇచ్చారు. నాకు కూడా బాగా అనిపించింది. అది 1-2 నేను మీ ముందు పెట్టడానికి ట్రై చేస్తాను. అదేంటంటే ఒక చక్కటి కొత్త ఆలోచన. యాక్చువల్లీ ఇప్పటిదాకా ఇక్కడ మనకి మొత్తం కంట్రీ వైడ్ ఉందో లేదో నాకైతే తెలియదు, బట్ ఐ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ అ రియల్ గుడ్ ఐడియా. బట్ వాట్ అవర్ పీపుల్ వర్ ట్రైంగ్ టు సే ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు మెడికో కేసు గురించి మాట్లాడుతున్నాం. బీట్ ఎ మెడికో ఆర్ ఎనీ అదర్ క్యాడరీ, బీట్ ఇన్ ద హాస్పిటల్, బీట్ ఇన్ ద మెడికల్ కాలేజ్ ఆర్ ఎనీ ఆఫీస్ ఫర్ దట్ మ్యాటర్, ఇలాంటి అంటే అన్ఈవెన్ డ్యూటీస్ ఉంటాయి వీళ్ళకి. 24 hours డ్యూటీ ఉంటాయి, ఆన్ కాల్ డ్యూటీ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది మెడికోస్కి అయితే ఎలాగ, కొంతమంది అంటే తను చెప్పినట్లుగా ఓబీజీ డిపార్ట్మెంట్ అలాంటి కొన్ని హెక్టిక్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అది రౌండ్ ద క్లాక్ వాళ్ళు ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా 2వ రోజు సాయంత్రం అనుకో, 3వ రోజు మధ్యాహ్నం అనుకో వాళ్ళు డ్యూటీ వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. అంటే వాట్ నాట్ ఈవెన్ షిఫ్ట్స్, ఐఎమ్ సేయింగ్ దట్ that PG or the internee can be or some other people can also be as per the requirement. అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి, హాస్పిటల్ రిక్వైర్మెంట్ని బట్టి కొన్నిసార్లు వాళ్ళు 32 hours, 48 hours, 72 hours, 36 hours ఉండాల్సిన అవసరం ఉంది అక్కడ, ఉంటుంది అక్కడ వాళ్ళకి. ఎస్పెషల్లీ ఇలాంటి మేజర్ డిపార్ట్మెంట్, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది, గైనిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది, జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఎమర్జెన్సీలో వచ్చే డిపార్ట్మెంట్. అంటే డే ఇన్ డే అవుట్, నైట్ టైంలో, మిడ్ నైట్లో కూడా రావచ్చు. కాబట్టి వాళ్ళ ప్రెజెన్స్ అక్కడ అవసరం పడుతుంది. ఇటువంటి అంటే వీటిని ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎసెన్షియల్ సర్వీసెస్ అంటారు ఈ డ్యూటీస్ని. సో ఇలాంటి డ్యూటీస్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇంకా కొంత ప్రత్యేకంగా మన సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది. నాకు మా కొలీగ్స్ ఒకరిద్దరు చెప్పిన ఆలోచన మీతో నేను టీవీ ముఖంగా షేర్ చేయదలుచుకున్నాను. ఐ డోంట్ నో, గవర్నమెంట్ మే ఆల్సో థింక్ ఆఫ్ ఇట్. వాట్ వీ ఫెల్ట్ ఈస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంత ఘోరమైన విషయం మన కళ్ళ ముందు చూస్తున్నాం, ఒక లేడీ మెడికోని ఇంత దారుణంగా చేయడం అనేది. అటువంటప్పుడు వై కాంట్ ద ఉమెన్ ఎంప్లాయీస్, ఎస్పెషలీ ఉమెన్ ఎంప్లాయీస్, యాక్చువల్లీ ఎంప్లాయీస్కి అందరికీ అవసరము, కానీ ఎస్పెషలీ ఈ సిచ్యువేషన్ మనం దృష్టిలో పెట్టుకొని ఉమెన్ ఎంప్లాయీస్కి ఎప్పుడైతే మనం ఒక ఐడి కార్డ్ ఇస్తామో దాంట్లో చిప్ ఉంటుంది, ఆ చిప్లో బహుశా నేను అనుకోవడం ఫ్యూచర్లో ఇది రావచ్చేమో, వీ డు నాట్ నో. సో అలాంటిది మనం ఏమైనా పెట్టి, ఇలాంటిది ఏమైనా ఇఫ్ షీఈస్ ఎంటరింగ్ ఇంటూ సమ్ ప్రాబ్లమ్, సమ్ ఇష్యూ, షీఈస్ సరౌండెడ్ బై పీపుల్, సరౌండెడ్ ఫ్రమ్ సమ్ ఇష్యూస్, అలాంటిది ఉన్నప్పుడు ఆ చిప్ని, ఐడి కార్డ్ ఎప్పుడు వాళ్ళు దీంట్లో వేసుకొని ఉంటారు, మెడలో వేసుకొని ఉంటారు. ఇఫ్ హీ కెన్ ప్రెస్ లైక్ దట్,
చేసినప్పుడు అది సీసీటీవీ కనెక్టెడ్ ఉండాలా, అడ్మినిస్ట్రేషన్ కనెక్టెడ్ ఉండాలా, తొందరగా వాళ్ళకి రీచ్ అవుతారు, తొందరగా రీచ్ కావాలి, సెక్యూరిటీ ఉండనివ్వండి, ఎక్కడన్నా ఉండనివ్వండి, హైయర్ అడ్మినిస్ట్రేషన్ ఉండనివ్వండి, వాళ్ళు ఇమీడియట్ గా ప్లేస్ రీచ్ కావడానికి వీలుగా ఆ లొకేషన్ కి యాక్సెస్, ఈ చిప్కి దానికి లొకేషన్ కి యాక్సెస్ ఉండాలా. అదే విధంగా గర్ల్ షుడ్ బి ఏబుల్ టు ద ఉమెన్ ఎంప్లాయీ షుడ్ బి ఏబుల్ టు ఆపరేట్ దిస్ ఇమీడియట్లీ, సో దట్ ఎంత దూరంలో మనుషులు ఉన్నా కూడా ఇమీడియట్ గా వాళ్ళు అక్కడికి పరిగెత్తుకొని వచ్చి దాన్ని స్టాప్ చేసే పరిస్థితి ఉంటే బాగుంటుంది అనేది దిస్ మై పర్సనల్ ఒపీనియన్. మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ హైయర్ అథారిటీస్ లిసన్ టు మీ, డెఫినెట్లీ దట్ విల్ ఆల్సో కమ్ ఇన్ టు ఫోర్స్, ఐ థింక్ సో. ఇప్పుడు ఎంప్లాయీస్ కంటే ఐడి కార్డ్స్ ఉంటాయి కాబట్టి చిప్ ఉంటుంది. అవునండి. నార్మల్ పీపుల్స్ కంటే అంటే ప్రస్తుతం నేనైతే ఐ హావ్ రిస్ట్రిక్టెడ్ మై సెల్ఫ్ ఫర్ ద ప్రాబ్లమ్ హాస్పిటల్స్ లో జరిగే వర్క్ ప్లేస్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ మే బి, ఇట్ మే నాట్ బి హాస్పిటల్, ఇట్ మే నాట్ బి మెడికల్, అంటే హాస్పిటల్ కాకపోవచ్చు, మెడికల్ కాకపోవచ్చు, మా ఆఫీసెస్ కూడా కావచ్చు. ఆఫీసెస్ కూడా కొన్నిసార్లు పొద్దున్న ఎంప్లాయ్ పరంగా చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది అనేది ఉద్దేశం. కానీ ఇంకా నార్మల్ పీపుల్ గురించి అంటే ఇంకా వీళ్ళు చెప్తే బెటర్గా ఉంటుంది. కానీ దీంట్లోనే ఇంకొక చిన్న విషయం, అంటే బిఫోర్ హ్యాండింగ్ ఓవర్ ద ఇష్యూ టు దెమ్, ఐ ఫెల్ట్ దాట్ అన్నిటికంటే ముందు ఇలాంటి ఒక నేరం జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇమ్మీడియట్ డెసిషన్స్ తీసుకోవాలి. జస్టిస్ అనేది ఇమ్మీడియట్గా జరగాల. ఎన్ని ఫోర్సెస్, పోలీస్ ఫోర్స్ కానివ్వండి, కోర్టు కానివ్వండి, అదర్ ఎనీ జ్యుడిషియరీ బాడీస్ కానివ్వండి, ఇమ్మీడియట్ జస్టిస్ జరిగినప్పుడే ఇలా జస్టిస్ కూడా ఎలా అంటే తను అన్నట్లుగా, అనుగారు అన్నట్లుగా తన మన యంగ్ మెడికో అన్న విధంగా ఏమిటంటే ఈ శిక్ష అతనికి పడినప్పుడు అదర్ పర్సన్ షుడ్ ఫియర్ టు డూ దట్ క్రైమ్. మనం అలా చెప్తూనే ఉన్నాము, తర్వాత దిశ తర్వాత ఎన్నో జరిగినాయి. కరెక్టే. అందుకే ఈ రోజు యాజ్ ఏ ఒక మెడికల్ స్టూడెంట్ గా తనకి ఆ పెయిన్ తెలుస్తుంది, ఒక డాక్టర్ కి జరిగిన అన్యాయం ఏంటి అనేది, రేపు మన దాకా వస్తే సిచ్యువేషన్ ఏంటి అనేది ఆ పెయిన్ తో ఇప్పుడు వాళ్ళు పోరాడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆ పెయిన్తో మీరు పోరాడుతున్నారు కదా, ఏంటి అసలు మీకు ఎలాంటి న్యాయం అంటే ఎలాంటి సెక్యూర్ ఉంటే బాగుంటుంది, ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకొకటి మెయిన్గా ఇప్పుడు కలకత్తా విషయంలో నిందితుడు తప్పించుకోవాలని చూస్తున్నాడా, లేకపోతే ఎలా అంటారు? ఇది ఒక్కరు ఇన్వాల్వ్ అయింది అయితే కాదండి. బికాజ్ మెడికల్గా చెప్పాలంటే ఒక మనిషి అనే వ్యక్తి ఒక రోజుకి 10 grams సీమెన్ కన్నా ఎక్కువ సెక్రెట్ చేయలేడు. అవును. అట్లాంటిది ఆమె దాంట్లో 150 grams సీమెన్ దొరికింది. 10 to 15 grams వరకు పర్సన్ కెన్ సెక్రెట్, అందుకనే హీ కాంట్. అంటే ఇట్స్ వెరీ క్లియర్ ఇట్స్ నాట్ సింగిల్ పర్సన్, ఇట్స్ మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు. ఆ మల్టిపుల్ పీపుల్ లో ఒక మనిషి ఆ మనిషి చనిపోయిన తర్వాత రేప్ చేసి ఉండొచ్చు, అది కూడా అయి ఉండొచ్చు. కొన్ని రేప్స్ బిఫోర్ డెత్ అయినాయి, కొన్ని రేప్స్ ఆఫ్టర్ డెత్ అయినాయి. ఆఫ్టర్ డెత్ అయిన ఒక మనిషిని పట్టుకున్నారు అంటే ఇట్ మే బి బయాస్డ్. బికాస్ మొత్తం తెలిసి నువ్వు ఉంటావా అనేసి బ్రైబర్ ఇచ్చి చేసి కూడా ఉండొచ్చు. వీ డోంట్ నో దట్. ఓకే. అంటే ఇప్పుడు మరి హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాల గురించి బయట పెడుతుంది అని చెప్పే తన మీద కక్షపూరితంగా చేశారు అని అంటున్నారు. మరి ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్సే ఇలాంటి కుట్రలు చేస్తూ ఉంటే, ఇలాంటి అక్రమాలు చేస్తూ ఉంటే ఎలా ప్రజలు నమ్ముతారు? డాక్టర్స్ కాదు, అక్కడ ప్రిన్సిపల్. ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంటే కదండి, మెడికల్ డిపార్ట్మెంట్ ఇలాంటి ఎవరున్నారు వాళ్ళకి సపోర్ట్? జుడిషియల్ గానీ ప్రజలు నమ్ముకొని వస్తారు. ఇప్పుడు డాక్టర్స్ క్వశ్చన్ చేస్తున్నారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ని, మీరు అక్రమాలు చేస్తున్నారు అని. ఇప్పుడు డాక్టర్స్ని లెక్క పెట్టట్లేదు, ప్రజల్ని. ఇప్పుడు ప్రజల ప్రాణాలనేమో మెడిసిన్ ద్వారా, డ్రగ్స్ ద్వారా వాళ్ళు ప్రాణాలు తీస్తున్నారు. ఆ తప్పుని నిలదీస్తే డాక్టర్లని మరి వాళ్ళు హత్య చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలని అరికట్టే ఆ సిచ్యువేషన్ ఎలాంటి సందర్భంలో అంటే అక్కడ జ్యుడిషియల్ గానీ లా అండ్ ఆర్డర్ గానీ స్ట్రాంగ్ గా ఉండాలి. వాళ్ళు పాల్పడకూడదు ఇలాంటి. వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఎవరు కంట్రోల్ చేయలేరు, ఎవరు ఆపలేరు. ఇలా అకృత్యాలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళిద్దరూ నిజాయితీగా ఉంటేనే ఎప్పటికైనా స్టాప్ అనేది అవుతుంది. ఇప్పుడు వాళ్ళ ఈ అక్రమాల అరికట్టాలంటే ఎవరు దిగి రావాలి? అదే పోలీస్ షుడ్ బి స్ట్రాంగ్ అండి, జ్యుడిషియరీ బాడీ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్, పొలిటికల్లీ ఆల్సో ప్రాపర్ సపోర్ట్ షుడ్ బి గివెన్ టు దెమ్. ఈ మూడు కలిసినప్పుడే ఎగ్జిక్యూటివ్
అండ్ జ్యుడిషియరీ బాడీస్ 3 కలిసినప్పుడే కలిసి ప్రాపర్గా ఈ కేసులో ప్రాపర్ జస్టిస్ మనం చేయాలని డిసైడ్ చేసుకొని ముందుకు పోయినప్పుడే అలాంటి కేసెస్కి, ఈ కేసు అని కాదు, అలాంటి ప్రతి కేసుకి ప్రాపర్ జస్టిస్ జరుగుతుంది. యాక్చువల్ రూల్స్ని ఇంకా కఠినతరం చేయాలి మనం. ఓకే. జ్యుడిషియరీ ఏవైతే మనకి ఉన్నాయో మనం మనిషి అన్నవాడు నమ్మకం మీద బతుకుతాడు. ఇప్పుడు మనందరికీ పితామహుడు మన నరేంద్ర మోడీ గారు, అంటే ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడగలగాలి కదా దీని మీద, మాట్లాడగలగాలి. కోర్టు లాయర్స్తో, జడ్జిలతో, ఈ లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళతో, వీళ్ళందరితో మాట్లాడి డెసిషన్ తీసుకుని దీన్ని కేవలం కలకత్తాలో జరిగిన ఒక విషయం గురించే ఇప్పటిదాకా టాపిక్ మాట్లాడుకున్నాం మనము. ఆ విషయానికి సంబంధించి లాస్ట్గా ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా. అంటే ఒక మహిళలుగా కాకుండా సమాజంలో ఒక మనుషులుగా, ఎందుకంటే మహిళలకు మహిళలే సపోర్ట్ చేసుకుంటారు అనే విధంగా ఉంటుంది, కానీ ఒక మహిళలుగా కాకుండా సమాజంలో మనుషులుగా ఇప్పుడు అక్కడ జరిగిన ఆ అఘాయిత్యానికి ఎలా ఆ నిందితులకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అనుకుంటారు? ప్రాణానికి ప్రాణమే శిక్ష. నేను అనుకోవడం అయితే అందరి ముందు ఉరి తీసేయాలని అనుకుంటున్నాను. హ్యాంగ్ టిల్ దట్ ఇఫ్ రిక్వైర్డ్ పబ్లిక్లీ. ఎందుకంటే ఆ అమ్మాయి ఎంత పెయిన్ అనుభవించుంటది, పేరెంట్స్ ఎంత పెయిన్ అనుభవించుంటారు. అంత రేపో మాపో డాక్టర్ అయిన అమ్మాయి కళ్ళ ముందు పెళ్లి చేసి అమ్మాయి మంచి జడ్లు కళ్ళల్లో చూసుకోవాలి. గ్లాసెస్ వచ్చాయి, అది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అసలు అలాంటి గుచ్చుకొని. అంత నికృత్యంగా అమ్మాయిని అసలు అంత అరాచకంగా చంపారు. ఇప్పటికి కూడా ఒక్కొక్కటి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఒక్కొక్క రోజు వెలుగులోకి వస్తున్నాయి. అన్ని ఒకేసారి రావడం 2 legs 90 degrees వరకు లాగేశారని, ఎన్ని అంత అలా చంపిన మనిషికి ప్రాణాలతో యావజ్జీవ కారాగార శిక్ష, శుభ్రంగా 14 సంవత్సరాలు మేపి ఆడేమి మారడం, మళ్ళీ అదే క్రిమినల్ మైండ్ తో బయటకు వస్తాడు. అందుకని వాడికి ఖచ్చితంగా ఉరి శిక్ష ఇమీడియట్. చెప్పండి. యాక్చువల్లీ జ్యుడిషియరీ సిస్టమ్ స్ట్రాంగ్ చేయాలి అదంతా అన్నారు కదా. మనం మిడివల్ టైమ్స్లో చూసుకుంటే ఈవెన్ స్మాల్ క్రైమ్ శిక్ష అనేది చాలా భయంకరంగా ఉండేది. ఒక ఐరన్ బుల్ కానీ మీరు వినే ఉంటారు, ఐరన్ బుల్ కాన్సెప్ట్ వినే ఉంటారు. ర్యాట్స్ తో కొరిపియడము, లైక్ చాలా చాలా ఘోరంగానే ఉండేది. అట్లా జరిగినందుకు ఏమన్నా తగ్గాయా అంటే లేదు. అవును. ఆ నెక్స్ట్ డే రేప్ కేసెస్ ఉన్నాయి, వాళ్ళ దాంట్లో కొన్ని బయట కూడా రాలేదు, అంత కేసెస్ ఉన్నాయి. అది ఒక హ్యూమన్ నేచర్ అండి. ఒక హ్యూమన్ అనేది సపోజ్ ఇప్పుడు మనం స్ట్రాంగ్ గా చేసినా కూడా, లేకపోతే వీళ్ళని శిక్షించినా కూడా తర్వాత ఫ్యూచర్ లో జరగదు అనేది ఉండదు. నాకు పర్సనలీ ఏమనిపిస్తుంది అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో యూ కెన్ డూ బోత్ వేస్. ఒకటి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. బెస్ట్ ఇస్ ఇంటర్నల్. ఇంటర్నల్ అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్, సెల్ఫ్ కాన్షియస్నెస్. అంటే ఒక సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు, లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు చీకటిగా ఉండే ప్లేసెస్కి కానీ, మనుషులు ఎవరు లేని ప్లేసెస్కి కానీ, లేకపోతే మనకి థ్రెట్ ఉన్నది, ఒక అమ్మాయికి అదొక చిన్న ఇన్స్టింక్ట్ అండి, ఒక థ్రెట్ ఉన్నది అని తెలిసిపోతుంది. ఇట్స్ ఓకే టు ఎస్కేప్, అసలు అవాయిడ్ ద సిచ్యువేషన్, ఆ సిచ్యువేషనే అవాయిడ్ చేయడం. అండ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే ఓకే నీకు 100 వెళ్ళాల్సి వస్తుంది, టేక్ అ సబ్స్టిట్యూట్, ట్రస్టబుల్ సబ్స్టిట్యూట్. ఇంట్లో ఫాదర్ని తీసుకెళ్ళచ్చు, మేబీ అంతగా ట్రస్ట్ చేస్తే ఒక ఫ్రెండ్ ని యూ షుడ్ నాట్ ట్రస్ట్, బట్ ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ దట్ ట్రస్ట్, ఒక ఫ్రెండ్ అయినా లేకపోతే సమ్మన్ ట్రస్టబుల్ సోర్స్. ఇంకొకటి ఎక్స్టర్నల్, దిస్ ఇస్ వాట్ నా పర్సనల్ ఫీలింగ్, ఇది కంపార్ట్మెంటలైజేషన్. ఇప్పుడు మీరు మెట్రోస్ చూసారు కదా, అక్కడ దేర్ ఇస్ అ సపరేట్ కంపార్ట్మెంట్ ఫర్ ఉమెన్ అండ్ సపరేట్ కంపార్ట్మెంట్ ఫర్ జనరల్ పబ్లిక్. అట్లా వర్క్ ప్లేసెస్ లో కూడా చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఒక ఫీమేల్ కి సపరేట్ రూమ్స్, ఇన్ జనరల్ పబ్లిక్ కి సపరేట్ రూమ్స్, లేకపోతే మెన్ ఫీమేల్ సపరేట్ రూమ్స్, అండ్ ఒక ఫీమేల్ సెక్యూరిటీ గార్డ్. మీరు ఎప్పుడు ఏ మెట్రో స్టేషన్ కన్నా వెళ్ళి చూడండి, దేర్ ఇస్ అ సపరేట్ ఫీమేల్ సెక్యూరిటీ గార్డ్. అంటే దీన్ని బట్టి కూడా అంటే ఒక చిన్న అనుమానము ఏంటంటే ఇప్పటికి కూడా ఆడపిల్లకి రక్షణ లేదు, ఆడవాళ్ళకి స్వతంత్రం లేదని అంటున్నారు. అందుకే ఈ సెక్యూరిటీ అంతా కోరుకుంటున్నారు అనుకోవచ్చా? ఆఫ్ కోర్స్ అండి. అది ఇప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ సెక్యూరిటీ పెట్టినా కూడా వీ కాంట్ గ్యారంటీ. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంత జనరేషన్ లో మార్పు వచ్చింది, కాకపోతే చాలా ఏమంటారు జనరేషన్ లో మార్పు వచ్చింది, ట్రెండింగ్ లో ఉన్నారు. అదే కాకుండా చాలా ఫాస్ట్ జనరేషన్ అంటున్నారు. అయినా కానీ ఇప్పటికి కూడా మహిళలకు అనేది రక్షణ లేదు అని ఒకటేనండి. ఇటువంటి సిచ్యువేషన్స్ కి రిపీట్ కావడానికి ఐ ఫీల్ పర్సనలీ ఫీల్ దాట్ పనిష్మెంట్స్ ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్. జస్టిస్ డిలే అవుతుంది, న్యాయము ఇమీడియట్ గా జరిగి పనిష్మెంట్ సివియర్ గా ఉండి, అంటే ఒక్కడిని పనిష్ చేస్తే 100 మంది భయపడాలి. అది జరిగితే ఎలాంటిది జరగాలి?
ఎలాంటి శిక్ష అమలు అవుతే ఇలా మార్పు వస్తుంది అనుకుంటున్నారు? అసలు ఈ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు, ఈ తాగుడు ఇవన్నీ ఉన్నంత కాలం వాటిని అరికట్టాలి ఫస్ట్. అవి ఉన్నంత కాలం అయితే మాత్రం సింపుల్ గా ఇప్పుడు కలకత్తా కేసులో కూడా నిందితుడు అవి తీసుకొని చేశాడు కాబట్టి ఆ మైకంలోనే చేశాడు తప్పు అనేది కూడా వచ్చింది. అసలు అది ఆ మాటదే తప్పు, నన్ను అడిగితే ఆ మాటే తప్పు. అసలు డ్రగ్ తీసుకోవడం ఏంటి, దాంట్లో ఒక పనిష్మెంట్ వాడికి వేయొచ్చు, లైఫ్ లాంగ్ పనిష్మెంట్ వేయచ్చు. మత్తు తాగడం ఏంటి, దానికి ఇంకో పనిష్మెంట్ వేయచ్చు. ఈ గర్ల్ని ఇది చేయడం ఏంటి, దానికి ఇంకో పనిష్మెంట్. అంటే వాడికి 3 జన్మలు ఎత్తినా 3 జన్మలు పనిష్మెంట్ వేయచ్చు, 100 జన్మలు అయితే 100 జన్మలు అవి ఆపాలి ఫస్ట్. అంటే వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే ఇస్ మల్టిపుల్ క్రైమ్స్ హి హస్ కమిటెడ్. ఇంకా దానికి ఆ క్రైమ్ ను కూడా కొంతమంది మీరు అన్నట్లుగా జస్టిఫై ఎట్లా చేస్తాడు, తాగాడు కాబట్టి చేశాడు, అదే డ్రగ్ తీసుకున్నాడు. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? దే కెనాట్ సే లైక్ దట్. మీన్స్ అంటే ఈచ్ క్రైమ్ ఈజ్ ఏ హీనియస్ క్రైమ్ యాక్చువల్గా. చాలా చాలా భయంకరమైన అటువంటి వాటి వల్ల జరుగుతున్నాయి. సో అందుకే ఏంటంటే ఇమీడియట్గా అంటే ఒక టైం పీరియడ్ పెట్టాలి. ఇలాంటి కేసెస్కి ఒక టైం పీరియడ్ పెట్టాలి, ఒక సెపరేట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్. అప్పటి నుంచి నేను అనే మాట ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టాలి దీనికి. ఇమ్మీడియట్గా సిట్టింగ్ జడ్జెస్తోనే ఒక 4-5, ఎస్పెషల్లీ అవసరమైతే 2-3 ఉమెన్ జడ్జెస్ని పెట్టాలి అక్కడ. ఎందుకంటే వాళ్ళ చేస్తున్నారు, కానీ నేను అనేది ఏమిటంటే అవసరమైతే లేడీస్ని, ఒకళ్ళిద్దరు ఎక్స్ట్రా జడ్జెస్ని, యాక్టివ్ లాయర్స్ని, వాళ్ళందరూ అడ్వకేట్స్ని ఇన్వాల్వ్ చేసి ఒక బెంచ్ని పెట్టి ఇమీడియట్గా అవసరమైతే ఒక టైం ఫ్రేమ్ పెట్టుకో. అదే నేను 15 రోజుల నెలన్నర అని చెప్పను, బట్ స్టిల్ ఇట్ షుడ్ హ్యాపెన్. అట్ ద సేమ్ టైం పనిష్మెంట్ కూడా అంతే సివియర్గా ఉండాలా. జడ్జ్మెంట్ ఇమీడియట్గా రావాలి, పనిష్మెంట్ ఇమీడియట్ కావాలి. అయినప్పుడు దట్ టు ఇట్ షుడ్ బి షోన్ టు ద పబ్లిక్ దట్ ఇఫ్ యూ డూ దిస్ విల్ బి అవర్ పనిష్మెంట్. అన్ని డిపార్ట్మెంట్స్ నిజాయితీగా పని చేసి జరుగుతుంది. ఓకే, తప్పించుకోవాలనుకుంటే ఇది ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. ఓకే అండి, ఇప్పటి వరకు అయితే కలకత్తా విషయాలు మాట్లాడుకున్నాము, ఆ కేసు విషయాలు మాట్లాడుకున్నాము, ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అనుకున్నాము. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ జరుగుతున్న అక్రమాలను నిలదీసింది కాబట్టి ఆ అమ్మాయిని ఎలాగైనా ఉంచకూడదు అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం ఇది జరిగింది అంటున్నారు. ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇప్పుడు సమాజం వరకు వస్తే, సమాజంలో చిన్న పిల్లలు, సంవత్సరం పిల్లల దగ్గర నుంచి కూడా మళ్ళీ 50 సంవత్సరాలు పైబడిన వృద్ధురాలు, డీసెంట్గా వర్క్ చేసుకునేవాళ్ళు, వీళ్ళందరిపైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అసలు ఎటుపోతుంది సమాజం, ఏమవుతుంది? దీనిపైన మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఏ మనిషికి మారల్ వాల్యూస్ ఉండట్లేదు ఇప్పుడు. అంటే చిన్నప్పటి నుంచి కూడా పేరెంటింగ్ ఎలా ఉండాలంటే వాళ్ళకి ఓన్లీ చదువు ఒకటి ఇంపార్టెంట్ కాదు, వాల్యూతో కూడిన చదువు ఇంపార్టెంట్. వాల్యూస్ అనేది నేర్పించాలి. ఒక బ్యాడ్ టచ్, గుడ్ టచ్, అక్క చెల్లి, మన రిలేషన్స్ అవన్నీ కూడా చెప్పగలగాలి. స్పిరిచువాలిటీ కూడా నేర్పించాలి పిల్లలకి. ఎప్పుడైతే మనం ఒక స్పిరిచువాలిటీతో ఉన్నామో వాళ్ళని గుళ్ళు గోపురాలు అని 24 hours అని కాదు, బట్ మనం ఎవరికో ఒక మనిషికి భయపడతాం, అదే భగవంతుడు. భగవంతుడికి మనం భయపడతాము. చాలా మంది మనం తప్పులు ఎందుకు చేయము? 50% అలా ఉన్న 50% భయపడే భగవంతుడు అనేవాడు ఉన్నాడు. మనం ఎక్కడో ఆ లోకంలో ఈ లోకం ఏమి ఉండదు. మనం చేసిన తప్పుకి మనము ఇక్కడే శిక్ష అనుభవిస్తాము అని ఒకటి ప్రతి హ్యూమన్ బీయింగ్ కి ఉంటది మైండ్ లో. ఆ తప్పు అందుకనే ఆ భయం భక్తి అంటే పెద్దలని ఎలా గౌరవించాలి, టీచర్స్ని ఎలా ఇప్పుడు మనం టీచర్స్కి భయపడే వాళ్ళం. మా జనరేషన్లో టీచర్స్కి భయపడే వాళ్ళం, పేరెంట్స్కి భయపడే వాళ్ళం. మా తల్లి అంటే గౌరవం, తండ్రి అంటే భయం ఉండేది. ఇప్పుడు అదేం లేదు, హాయ్ హలో అనే కల్చర్. ఇవన్నీ కూడా మనం నేర్పించాలి. పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మన పిల్లలు ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు మొబైల్స్లో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే మన కర్మకాలి, మన కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి మొబైల్స్లోనే ఎక్కువ చదువులు అనేది స్టార్ట్ అయినాయి. సో వీళ్ళు అందరి ముందు మొబైల్స్ చూడడం వేరే, పర్సనల్గా రూమ్లోకి వెళ్ళి యూజ్ చేయడం వేరే.
అది అబ్జర్వ్ చేయాలి పేరెంట్స్. వీళ్ళు ఒంటరిగా ఎవరికి తెలియకుండా మొబైల్స్ యూజ్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఏం చూస్తున్నారు ఏంటి, వాళ్ళ పతనానికి అదే ఫస్ట్ రీజన్ అవుతుంది, ఫస్ట్ మెట్ అదే. ఓకే. ఫ్రెండ్ సర్కిల్ని అబ్జర్వ్ చేయాలి. స్కూల్లో కూడా ప్రతి పేరెంట్స్ వెళ్ళి మా టీచర్స్ని ఏమడుగుతారు, మా పిల్లోడికి 2 మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి, మార్కులు అడుగుతారు. అది కాదు, మా పిల్లోడు స్కూల్లో డిసిప్లిన్గా ఉంటున్నాడా లేదా, మా పిల్లడి బిహేవియర్ ఎలా ఉంది, ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, టీచర్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో అది మనం తెలుసుకోగలిగితే పిల్లలకి ఏది మంచి ఏది చెడ్డ అనేది. ఎందుకంటే ఇదివరకుట్లా కాదు, ఇప్పుడు ఈ స్కూల్స్లోనే డ్రగ్స్ తీసుకోవడం అనేది కానీ, ఈ బీర్లు తాగడం అనేది కానీ, స్కూల్లోనే బీర్ బాటిల్స్ ఎక్కువ దొరకడం, ఇలాంటి ఏంటంటే ఫ్రెండ్స్ని బట్టి కూడా చెడిపోతారు మంచి వాళ్ళు కూడా. చెడు పిల్లల్ని ఆ ఏజ్ అలాంటిది, హార్మోనల్ చేంజెస్ ఆ ఏజ్ అలాంటిది కాబట్టి చెడుకి త్వరగా అట్రాక్ట్ అయిపోతారు. సో అది మనం అబ్జర్వ్ చేస్తూ మంచి చెడు అనేది. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల్ని ఒంటరిగా వదిలేయడం అనేది ఎక్కువ అలవాటు అయిపోయింది. ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు ఎర్నింగ్ లేకపోతే ఫ్యామిలీ గడవట్లేదు. ఇప్పుడు జరిగే ఈ రేట్ల వలన అన్ని రేట్లు పెరిగిపోయి ట్యాక్సులు కట్టడాలు ఇవన్నిటికీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీ కష్టపడవలసి వస్తుంది. వీళ్ళిద్దరు కష్టపడడం వల్ల పిల్లల మీద అంత అటెన్షన్ పే చేయలేకపోతున్నారు. సో ఇది వరకు అంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, గ్రాండ్ పేరెంట్స్ మంచి చెడ్డ చెప్పడం, స్పిరిచువాలిటీ, దేవుడి గురించి మంచి మంచి నీతి కథలు చెప్పడం, మారల్ వాల్యూస్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ తగ్గిపోతున్నాయి కాబట్టి ఈ సొసైటీలో ఈ క్రైమ్స్ అనేది కూడా ఎక్కువ జరుగుతుంది. సో ఇది చిన్నపిల్లల మీద అగాయించాలంటే అదే ప్రతి మనిషికి ఒక మైండ్ సెట్ ఉంటుంది. మంచి చెడు అనేది ఆ క్షణంలో వాడికి తెలుసు, మనం చేసే తప్పు అనేది తెలుసు కదా, కానీ వివేకాన్ని కోల్పోయి చేస్తున్నారు. దానికి ఎప్పుడైతే కఠినంగా శిక్షలు పడతాయో అక్కడ స్టాప్ అవ్వడానికి కొంచెం అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక యంగ్ పర్సన్గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా ఆల్మోస్ట్ చదువుకున్న వాళ్ళే, చదువు లేని వాళ్ళు అయితే లేరు. చదువు లేని వాళ్ళకన్నా ఇంకా ఏం తెలీదు మంచి చెడు అంటారు, కానీ వాళ్ళే సంస్కారవంతులుగా ఉన్నారు చదువు లేని వాళ్ళు. మరి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా మంచి చెడు చెప్పాల్సిన వాళ్ళే ఎందుకు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటారు? ఒక్కటండి, క్రిమినల్ ఇస్ ఆల్వేస్ ఎ క్రిమినల్. ఇఫ్ హీ స్టడీడ్ హీల్ బి ఎడ్యుకేటెడ్ క్రిమినల్. ఇఫ్ హీ డిడ్ నాట్ హీల్ బి ఇల్లిటరేట్ క్రిమినల్. తప్పు చేయాలి అనుకున్న మైండ్ సెట్ తప్పు. ఆ మైండ్ సెట్ అనేది హ్యూమన్ నేచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ చెప్పాలంటే ఒక వైల్డ్ నేచర్ అనేది ఉంటుంది ఒక మనిషికి. త్రూ ఎవల్యూషన్ ఏమైంది, మనం కాన్షియస్ గా దాన్ని స్టాప్ చేస్తున్నాం. చాలా వరకు మనకు వచ్చే థాట్స్ కానీ, అప్పుడప్పుడు చిన్న చిన్న పిల్లలు చూసుకుంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని సాడిస్టిక్ మెంటాలిటీ అనేది చిన్న పిల్లలకి మెజారిటీ ఉంటుంది. కానీ అది త్రూ డెవలప్మెంట్ పెరిగే కొద్దీ తగ్గుతుంది. త్రూ డెవలప్మెంట్, త్రూ పేరెంటల్ కంట్రోల్, పేరెంటల్ అబ్జర్వేషన్ అన్నీ. అది కొందరికి ఏమవుతుంది, అది కంట్రోల్ కాకుండా అలాగే చిన్నప్పుడు ఎలాగైతే ఉన్నారు. మీరు సినిమాలు చూసుంటారు, ఒక సినిమాలో చెప్పారు, మనము చిన్నప్పుడు డ్రాగన్ ఫ్లై అనేది దాన్ని పట్టుకొని అది కొట్టుకుంటూ ఉంటే హ్యాపీగా ఒక సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ వచ్చేది మనకి అనేది. అది నిజం. ఒక చిన్న పిల్లల మైండ్ సెట్ అలా ఉంటుంది. పురుగుల్ని పట్టుకొని ఇట్లా ఆపడం, అది చిన్న చిన్నవి మెనుగురు పురుగులు పెరిగే కొద్దీ వాళ్ళతో పాటు ఆ సాడిజం కూడా పెరుగుతుంది. సో అట్లాంటి మైండ్ సెట్ ఉండే ఒక మనిషి చదువుకుంటే ఏముంది, చదవకపోతే ఏముంది. ఎందుకంటే రీసెంట్గా కూడా జరిగింది, 9th క్లాస్ అబ్బాయి ఒక 5th క్లాస్ అమ్మాయిని అఘాయిత్యం చేయడం. అంటే ఒక స్కూల్ ఏజ్లో ఉండి కూడా ఎందుకు ఇలాంటి పనులకి మన సమాజం అనేది దిగజారిపోతుంది? మీరు ఇప్పుడు స్కూల్ గురించి మాట్లాడారు కాబట్టి, అంటే ఇందాక మేడం అను గారు ఒక మాట, మంచి మాట చాలా చక్కగా చెప్పారు ఆవిడ. అదేంటంటే పేరెంటింగ్ షుడ్ బి ప్రాపర్. అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వాళ్ళకి మంచి బుద్ధులు, మంచి అలవాట్లు నేర్పించాలి. అంతేకాకుండా వాళ్ళకి ఏమిటంటారు, మన దే షుడ్ బి గివెన్ ఏ స్పిరిచువల్ గ్రోత్. ఈ 2-3 పాయింట్స్ వారు చెప్పారు. దీనికి ఇంకో పాయింట్ నేను యాడ్ చేస్తాను, అంటే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అది. ఓకే. తర్వాత హౌ ఐఎమ్ గ్రోయింగ్ మై చిల్డ్రన్, హౌ ఐఎమ్ నర్చరింగ్ మై చిల్డ్రన్ అదే సెకండ్ పాయింట్లో చెప్తాను నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పేరెంటింగ్ ఎంత ముఖ్యమో పిల్లలకి, పెరిగే పిల్లలకి, చిన్నప్పటి నుంచి స్కూల్లో జాయిన్ అయిన పిల్లలకి పేరెంటింగ్ ఎంత ముఖ్యంగో పేరెంటింగ్తో పాటుగా స్కూలింగ్ కూడా అంతే ముఖ్యం. వై? బికాస్
most of the time children spend the time, their quality time, in the schools only, in their education only. ఇప్పుడు నేను ఇందాక అన్నాను చూడండి, నా ఎక్స్పీరియన్స్ చెప్తానని. ఇప్పుడు ఇందాక అనుగారు అన్నట్లు మా జనరేషన్లో మేము నేర్చుకుంది ఏంటంటే, అంటే చాలా స్కూళ్ళల్లో ఎలా జరిగేదంటే, ఇట్ వాజ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. అవును. ఈ రోజులాగా 100 మార్కులకు 90 వస్తే నీకు 98 ఎందుకు వేయలేదు, 99 ఎందుకు రాలేదు, నీకు 95 ఎందుకు ర్యాంకుల రాలేదు, మీదే సతాయించే బదులు తల్లిదండ్రులు సతాయించే బదులు వాట్ దే కెన్ డూ ఇస్ దే షుడ్ స్ట్రైవ్ హార్డ్ ఫర్ దేర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. దానికి పేరెంట్స్ ఒకటే కారణం కాకూడదు కూడా. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ రోజంతా వాళ్ళ పిల్లలతో పాటు ఉండరు. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళ మేల్కొనున్న ఎక్కువ టైం కూడా వాళ్ళు స్కూల్లోనే స్పెండ్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలా, స్కూలింగ్ అనేది ప్రాపర్గా ఉండాలా. ఎలా ఉండాలనేది నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. మా కాలంలో, మా జనరేషన్లో ప్రతి స్కూల్లో కూడాను ఒక మోరల్ సైన్సెస్ క్లాస్ ఉండేది. ఒకటి మోరల్ సైన్స్ క్లాసు, ఎథిక్స్ నేర్పించే క్లాసు ఉండేది ఒకప్పుడు. దాంతోపాటుగా గేమ్స్ క్లాసు, స్పోర్ట్స్ క్లాస్ కూడా ఉండేది. ఈ రోజున డబ్బాల్లాగా బిల్డింగ్లు కడుతున్నారు, పిల్లల్ని అవేవో కూరినట్టు కూరుతున్నారు, కుక్కినట్టు కూకే. ఇంత చిన్న రూమ్ లో 60 మందిని కూర్చోబెట్టి చదువు 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 రుబ్బడం తప్పితే వాడికి ఓవరాల్ డెవలప్మెంట్ ఎక్కడుంది? మెంటల్ డెవలప్మెంట్ ఎక్కడుంది? సైకలాజికల్ డెవలప్మెంట్ ఉంది, నాట్ ఈవెన్ ద ఫిజికల్ డెవలప్మెంట్. వై? బికాస్ ఈజ్ నాట్ అలౌడ్ టు ప్లే. ఇందులోనే ఒక విషయము, ఎథిక్స్ నేర్పించే వాళ్ళు అప్పట్లో అన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడున్న ఉపాధ్యాయులు, టీచర్స్ లో ఎథిక్స్ లేకుండా టీచర్సే ప్రవర్తిస్తారు. వాళ్ళకే లేదు. అందు గురించి లేవంటే మరి ఎడ్యుకేషన్ రీసెంట్ గా కూడా జరిగింది. ఎందుకంటే స్కూల్లో ఉన్న టీచర్సే స్టూడెంట్స్ పైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అంటే దానికి అర్థం ఏంటంటేనండి, దానికి చేయాల్సిన అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రాపర్గా మనము అది బెటర్మెంట్ చేయాలి. ఎలా బెటర్మెంట్ చేయాలి అంటే, స్కూలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే పిల్లలు ఒకటే కాదు కదా, పిల్లలకి ఎవరైతే నేర్పిస్తున్నారో గురువులు ముందు వాళ్ళు సరిగ్గా ఉండాలి. స్కూల్ మేనేజ్మెంట్ ప్రాపర్ గా వాళ్ళది ఏమంటే ట్రాక్ రికార్డ్ చూడాలి. వీడు నేర చరిత్ర ఉంది. ఒక డ్రైవర్ని పెట్టుకుంటారు, డ్రైవర్ పెట్టి సంవత్సరం డ్రైవర్ పిల్లల్ని తిప్పుతాడు బస్సులో, 6 నెలల తర్వాత వాడు హీ విల్ డూ సమ్ బ్యాడ్ థింగ్ టు ద చైల్డ్. సో వాడు ట్రాక్ రికార్డ్ నువ్వు ఎందుకు చూడవు? చూడాలి కదా. ఇందాక ఇంకో పాయింట్ నేను మర్చిపోయాను మీకు చెప్పడము. ఆ ఎంప్లాయీస్ చేసేటప్పుడు ఇది కూడా చెప్పాలి. నువ్వు కనుక పిచ్చిగా ఇలాంటివి అంటే, మనం ఎంతసేపు నువ్వు లేట్ వస్తే నీకు జీతం కట్ చేస్తాము, నువ్వు పిల్లల్ని టైంకి చేర్చకపోతే కట్ చేస్తామనే దీంతో పాటుగా అటువంటి వాళ్ళు ఎవరైతే పిల్లలతో డైరెక్ట్గా టచ్లో ఉంటారో, డైరెక్ట్ ఇప్పుడు డిఏవి స్కూల్లో ఇంకా అంటే పేర్లు చెప్పకూడదు, అయినా నేను చెప్తున్నాను ఎందుకంటే అలాంటి ఘోరమైన విషయాలు జరిగినాయి కాబట్టి వచ్చాయి కాబట్టి. అనేది ఏంటంటేనండి, స్కూల్ మేనేజ్మెంట్ అనేది అంతకుముందు ఎలాంటి విలువలు వాళ్ళు పాటించారో ఇప్పుడు కూడా అలాంటి విలువలు పాటించాలి. ఇప్పుడు కూడా అలాంటి విలువలు అంటే, స్కూల్ సిస్టమ్ అంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే పిల్లలు ఒకటే కాదు, పేరెంట్స్ ఒకటే కాదు. మొన్న ఒకసారి నేను ఒక 5-6 years క్రితం మా పిల్లలు స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు, అంటే ఇది చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు టీచర్స్, మీరు పిల్లల శ్రద్ధ తీసుకోవాలండి, మేము పిల్లల్ని చదివించాలండి, మేము పిల్లల్ని అది చేయాలంటే, మరి నువ్వెందుకున్నావమ్మా అని అడగాల్సి వచ్చింది నాకు. మరి నువ్వెందుకున్నావు? నేను స్కూల్లో వదిలిపోతాను, 9 గంటలకి నిన్ను పిల్లవాడిని నేను వదిలిపోతే 4-5 వరకు నీ దగ్గర ఉంటాడు, అవసరమైతే ఎక్స్ట్రా క్లాసులు నీకు 2 క్లాసులు నీ దగ్గర ఉంటాడు. నువ్వు నేర్పించాలా. ఎందుకు నేర్పించాలా? చదువు అంటే బుక్స్ చదవడమే కాదండి. బుక్స్ చదవడము, సైన్స్ మెథడ్లోకి ఎక్కించడము, సోషల్ సైన్సెస్ మెథడ్లోకి ఎక్కించడం కాదు. దే షుడ్ మెండ్ దేర్ వేస్ ఇన్ సచ్ ఎ మేనర్, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అయ్యే విధంగా, అంటే వాళ్ళ సంపూర్ణ వ్యక్తిత్వము సంతరించుకునే విధంగా. మాకందరికి అలాగే జరిగింది. ఇంకొక చిన్న విషయం, ఎందుకంటే ఇందాక మేడం వర్కింగ్ ఉమెన్ గురించి మాట్లాడారు. ఐఎమ్ ఏ వర్కింగ్ ఉమెన్, బట్ స్టిల్ ఐ గివ్ క్వాలిటీ టైమ్ టు మై చిల్డ్రన్. అంటే ఇక్కడ వర్కింగ్ ఉమెన్, హోమ్ మేకర్ అంటే ఇది నా స్పెసిఫిక్ పాయింట్. ఇది మీకు ఇప్పుడు చెప్తున్నాను. నేను చాలాసార్లు చాలా వేదిక మీద చెప్పాలనుకున్నాను. ఫార్చునేట్లీ ఇక్కడ నాకు ఆ ప్లాట్ఫామ్ దొరికింది. సో నేను యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ నేను మీకు చెప్తున్నాను. అంటే అందరికీ ఫ్రమ్ మై సైడ్ ఐ వుడ్ లైక్ టు డెఫినెట్లీ సే, వాళ్ళు హోమ్ మేకర్సా లేదా అదే హౌస్ వైఫ్సా లేకపోతే వర్కింగ్ ఉమెనా, దిస్ ఈజ్ ఆల్ ఇమ్మెటీరియల్.
వాట్ ఈస్ ద టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ యువర్ చిల్డ్రన్, వాట్ టైప్ ఆఫ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్. నువ్వు పొద్దు నుంచి సాయంత్రం దాకా పిల్లల్ని వేసుకొని వాళ్ళని వద్దన్న పనులు చేస్తున్న వాళ్ళు, వద్దన్న మొండి చేస్తున్న వాళ్ళని ప్యాంపర్ చేసుకుంటా, అది నువ్వు 24 గంటలు పిల్లలతో గడిపినా కూడాను, ఇఫ్ యు ఆర్ ఏ హౌస్ వైఫ్, because I have seen such children, spoiled children, pampered, over pampered children. I have seen such over pampered children where mothers are totally with them, but వాడు ఏం తప్పు చేసినచ్చు, పోనీలే చిన్న పిల్లోడు అని వదిలిపెడతారు. అట్లా కాకుండా పని చేసినప్పుడే దండించాలి వాడిని. ఒకటి వేసి ఇంకోసారి చేస్తాడు తాట తీస్తా అని చెప్పాలా. ఇంట్లో తల్లులు తండ్రులు చేసిన పని అది. ఇంకోటి ఏంటి, వర్కింగ్ ఉమెన్గా మేము ఎలా క్వాలిటీ టైం ఇస్తున్నాం అనేది నేను చెప్తాను. అదేలాగంటే ఇప్పుడు నేనే ఉన్నాను, ఆమె హైలీ ఎడ్యుకేటెడ్ ఉమెన్, అదేవిధంగా హైలీ ప్లేస్డ్ ఉమెన్ అయినా కూడాను ఐ డెఫినెట్లీ గివ్ మై టైం టు మై చిల్డ్రన్. ఆ టైం నేను ఎప్పుడైతే రోజంతా నేను టైం ఇవ్వలేకపోయినా, రాత్రి భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు టీవీ చూసినప్పుడు ఈ రోజు ఏం జరిగింది, నువ్వేం చేస్తావు, ఏమి నీకు ఇన్సిడెంట్స్ జరిగాయి, నువ్వేమి ఎక్స్పీరియన్స్ చేసావు, ఇది చేయడం వల్ల నీకేం జరిగింది, లేదా నా ఎక్స్పీరియన్స్ ఇది, దీన్ని బట్టి నువ్వు నేర్చుకోని కూడా చెప్తాను నేను డెఫినెట్లీ. ఇప్పుడు మా పిల్లలు ఎందుకంటే చెప్తానని మీరు అంటున్నారు, ఇప్పుడు అంటే పబ్లిక్ టాక్ కావచ్చు ఏదైనా సరే మాట్లాడుతున్న టాక్ ఏమంటున్నారంటే, ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు ఉమెన్స్ కూడా డ్రెస్సింగ్ స్టైల్స్ కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ పబ్బులకు వెళ్ళడం, పార్టీలకు వెళ్ళడం వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి, చిన్న చిన్న బట్టలు వేసుకొని, పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతున్నారు కాబట్టి ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఎంత ఇంట్లో తల్లిదండ్రులు కంట్రోల్లో పెట్టినా బయటకు వచ్చిన తర్వాత ఇవైతే చూడలేరు కదా వెంట ఉండి, మరి వీటిపైనే అత్యాచారాలు ఎక్కువగా ఇదవుతున్నాయి అని అంటున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు జనరేషన్ అమ్మాయి చెప్పాలి. మిడ్ నైట్ పబ్ లో ఉన్నారా? That's a great good place. Good. Yes. Yes. Apron. గౌరవనీయమైన వృత్తిలో ఉండి గౌరవనీయమైన ఒక డ్రెస్ కోడ్ వేసుకొని ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఫారిన్ కంట్రీలో నాకు పేరు సరిగా గుర్తురాట్లేదు, ఒక మ్యూజియం ఉందండి, అక్కడ దే ఎగ్జిబిట్ ఉమెన్ రేప్ విక్టిమ్స్ వాళ్ళ క్లోత్స్, ఏమేం క్లోత్స్ వేసుకున్నారో పెట్టారు. దేర్ ఇస్ నో వన్ ఇన్అప్రోప్రియేట్ క్లోతింగ్ దేర్. అన్ని ఫ్రాక్స్, గౌన్స్, స్కూల్ యూనిఫార్మ్స్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ సే దిస్, హిజాబ్స్, సారీస్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇన్అప్రోప్రియేట్. మన సనాతన ధర్మం నుంచి సారీ వస్తుంది, అది ఇన్అప్రోప్రియేట్. You cannot judge on a dressing style. ఒకటి ఒప్పుకుంటాను, ఎక్కడ ఎలా వేసుకోవాలి అలా వేసుకోవాలి. పబ్కి వెళ్ళినట్టు నువ్వు వర్క్ ప్లేస్ కి వెళ్ళడం ఇస్ ఆఫ్ కోర్స్ రాంగ్. నువ్వు వర్క్ ప్లేస్ శారీ కట్టుకొని పబ్కి వెళ్ళినా ఇట్ విల్ బి వెరీ ఆడ్ ఉంటుంది. ఎక్కడ ఎలా వెళ్ళాలో ఆ చిన్న నాలెడ్జ్ ఉంటే ఇట్స్ మోర్ దెన్. మనుషుల మైండ్ సెట్ లో మార్పు అనేది రావాలి. ఇంకోటి డ్రెస్ కోడ్ వల్ల, అంటే డ్రెస్ ఇన్అప్రోప్రియేట్గా వేసుకోవడం వల్ల జెంట్స్ అలాంటివి చేస్తున్నారు అనడానికి ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్ అండి. వై? బికాజ్ చిన్న 1 year పాప ఏం గలీజ్ డ్రెస్ వేసుకుని ఏం సెక్స్ అపీల్ వాడికి కనిపించింది. దట్ యూజ్లెస్ ఫెలో, వాట్ టైప్ ఆఫ్ సెక్స్ అపీల్ యూ హావ్ సీన్ ఇన్ 1 year చైల్డ్? 1 year కాదు, ఇంకా ఘోరం చెప్పాలంటే 6 months చైల్డ్ కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి, రేప్ చేసిన పరిస్థితులు. ఏమైనా సెక్స్ అపీల్ కనిపించిందండి? 70 years ఓల్డ్ లేడీని ఒక 20 years బాయ్, 16 years బాయ్ రేప్ చేశాడు. మరి వాడికి ఏం కనిపించింది? అమ్మమ్మ కూడా కాదు, ముత్తవ లాంటివి ఆడామని వాడు రేప్ చేశాడంటే వాడు వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హీ ఈస్? దానికి మీరు ఇందాక రీజన్ కూడా అడిగారు. రీజన్ అంటే హౌ ఇట్ కెన్ బి సెట్ రైట్ అనేది కూడా అడిగారు. అంటే నాకు తోచింది చిన్నది చెప్తాను. పిల్లలకి మనం ఎట్లయితే జాగ్రత్త చెప్తామో, ఆడపిల్లకి అమ్మ 6 తర్వాత బయటకు వెళ్తున్నాం, 10 తర్వాత బయటకు వెళ్తున్నాం, మంచిగా డ్రెస్ వేసుకొని వెళ్ళి పని మీద వెళ్తుంటే, లేదా జాగ్రత్తకు వెళ్ళి జాగ్రత్త రా, మగ పిల్లలతో మాట్లాడొద్దు, ఎవరైనా ఏమైనా అంటే అది చేయొద్దు, నువ్వు ఇఫ్ సంబడి ట్రైస్ టు ఏదో డిస్టర్బ్ చేయని ట్రై చేస్తూ కూడా పట్టించుకోకుండా ఇవన్నీ చెప్పేటప్పుడు మగ పిల్లవాడు కూడా అదే మాటలు చెప్పాలి. అరే వెదవా, నువ్వు పోయినప్పుడు ఆడపిల్లలను సతాయించొద్దు, బయటికి పోయినప్పుడు ఆడపిల్లని ఏమైనా అనే ముందు నీ చెల్లెల్ని గుర్తు చేసుకో, నీ అక్కని గుర్తు చేసుకో, నీ అమ్మని గుర్తు చేసుకో. అవన్నీ చెప్తూనే చేసుకొని చెప్తున్నాను అంటే మాటికి చెప్పాలి. ఇప్పుడు జరిగిన ట్రెండ్ని బట్టి
మాటి చెప్పాలి. ఇంకోటి కూడా తను అన్నట్టు ఇంకొక మాట ఏమిటంటే పేరెంట్స్ క్వాలిటీ టైం కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఆ పిల్లలు చాలామంది ఏమవుతుందంటే అంటే కొన్ని చోట్ల జరుగుతున్నాయి కూడా, వాళ్ళకి ప్రాపర్ టైం పేరెంట్స్ ఇవ్వకపోవడము, అంటే డబ్బులు ఇవ్వవచ్చు, కావాల్సిన కంఫర్ట్ ఇవ్వవచ్చు, కానీ వాళ్ళకి తగిన లవ్ అండ్ అఫెక్షన్ ఇన్ టైం. అంటే ముఖ్యంగా నేను గమనించింది ఏమిటంటే ఒక ఏజ్ వచ్చిన పిల్లలకి, కేరింగ్ ఎస్పెషల్లీ అడాలసెంట్ చిల్డ్రన్కి, లైక్ టీన్స్లో ఎంటర్ అయిన చిల్డ్రన్కి, నో మదర్ అండ్ ఫాదర్ షుడ్ బి ఎ డిక్టేటర్, హీ ఆర్ షీ షుడ్ బి ఎ ఫ్రెండ్. ఐ థింక్ ఫ్రెండ్ లాగా ఉంటే అమ్మాయి బయటికి వెళ్ళేమని ఇబ్బంది పడినా, ఇంట్లో ఇబ్బంది పడినా, బాబాయ్ ముట్టుకున్నాడమ్మా, ఇంట్లో పిలుస్తున్నాడమ్మా, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడమ్మా అని చెప్పడానికి కూడా అమ్మాయి మొహమాట పడొద్దు, భయపడొద్దు అని అంటే చెయ్యాలి. అంటే అమ్మ కానీ నాన్న ఎవరిని చేయలేరు. అమ్మ ఏం చేయాలంటే, అమ్మ ఏంటమ్మా ఏం జరుగుతుంది, కొంచెం డల్లగా ఉంది పిల్ల, కొంచెం ఇబ్బంది పడుతుంది, అనారోగ్యంగా ఉంది, మాటిపాటికి ఏడుస్తుంది, రూమ్లోకి పోతుంది, ఎవరితో కలవట్లేదు ఆ పిల్ల అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ద చైల్డ్. అటువంటిప్పుడు తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి, ఎందుకంటే అమ్మాయిలు ఒక స్టేజ్ వచ్చే వరకు డాడ్స్ గర్ల్, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మమ్మీకే చెప్తారు వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ అయితే. కాబట్టి ఏంటంటే మమ్మీలు జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లాగే బాయ్స్ కూడా మదర్ చెప్పాలా, ఫాదర్ చెప్పాలా, ఇదే విధంగా. అండ్ కేర్ షుడ్ బి గివెన్, అంటే ఎక్స్ట్రా టైం షుడ్ బి గివెన్ టు దెమ్. మోర్ ఓవర్ నేను నా విషయంలో చెప్తున్నానండి, నేను చేసిన పని ఏంటంటే ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఎ ఫ్రెండ్ టు దెమ్. వాళ్ళు చాలా బ్యాడ్ పీరియడ్లో, వర్స్ట్ పీరియడ్లో, అంటే చాలా ఎగ్జామినేషన్ ఫెయిలియర్ భయంలోనే, ఇంకో రకాల మనం అంటాం కదా అడల్సెంట్ ఏజ్లోనే, టీన్స్లో ఉన్నప్పుడు రకరకాల టెన్షన్లు, రకరకాల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు వాళ్ళ డిస్టర్బెన్స్ చూసి నేను అడిగేది, ఏంటన్నా చెప్పు, మేము కాకపోతే నీకు ప్రాబ్లం ఎవరు తీరుస్తారు, చెప్పు ఏమైందో చెప్పు అంటే దే యూజ్డ్ టు కమ్ అవుట్ స్లోలీ. ఆ అబ్బాయి ఏదో అన్నాడనో, లేకపోతే బాబు అయితేనేమో వాళ్ళు ఏడిపిస్తున్నారమ్మా నన్ను, లావుగున్నానో, లేకపోతే సన్నగున్నానో, లేకపోతే ఏదో ఉంటాయి కదా పిల్లలు, లేకపోతే బాగా చదవడం మొద్దు నా కొడుకనో అంటే నేను ఓపెన్గా ఫ్రీగా చెప్తున్నాను మీకు. అంటే పిల్లల్ని వాళ్ళని అబ్యూస్ చేయడము, టీస్ చేయడము, లేదా అమ్మాయిలని అయితే ఇంకా వేరే రకంగా చేయడం, ఏదైనా కావచ్చేది. సో ఎనీ బాడీ షేమింగ్ కావచ్చు, సెక్షువల్ హెరాస్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ హెరాస్మెంట్, తల్లిదండ్రులు పిల్లలు మూమెంట్స్ని గమనించాలి. అంటే ఫోన్స్ ఒక కారణం కావచ్చండి. ఫోన్స్ ఏంటంటే ఫోన్స్ని ప్రాపర్గా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంప్రాపర్గా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఫోన్సే ఆన్లైన్లో ఫోన్స్ చూసే చదువుకొని ఈరోజు డాక్టర్లు అయిన పిల్లలు ఉన్నారు, ఇంజనీర్లు అయిన పిల్లలు ఉన్నారు, యూఎస్లో పోయిన ఉన్నారు. కాబట్టి ఏంటంటే మనం ఏ విధంగా యూజ్ చేస్తాం అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అంతేకాకుండాను మెయిన్గా అదే ఒకటేమో స్కూల్లో కాలేజీలు ఉన్నప్పుడు ఆ టీచర్స్ అనేవాళ్ళు, లెక్చరర్స్ అనేవాళ్ళు ప్రాపర్గా పిల్లల్ని గమనించుకోవాలి. ఇంతకుముందు ఏం జరిగేదంటే నాకు తెలిసి వీళ్ళకి కూడా అదే ఎక్స్పీరియన్స్. అదేం ఎక్స్పీరియన్స్ అంటే మేము పిల్లలము కొంచెం మంచిగా క్లెవర్గా ఉన్న పిల్లలము, తెలియకున్న పిల్లలము, మంచి పిల్లలము అయితే కొంచెం డిస్టర్బ్ అది ఇదైతే టీచర్ అడిగారు, ఇట్లా అమ్మ ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు 100 మందిని చిన్న రూమ్లో కూర్చోబెట్టితే 100 మందిలో నీకు ఒక పిల్ల ఎట్లా గుర్తుంటుంది, ఆ పిల్లది ఏమైనా పోవచ్చు. కాబట్టి నువ్వు ఈవెన్ యూఆర్ నాట్ టేకింగ్ పర్సనల్ కేర్. అంటే స్కూలింగ్లో కూడా పిల్లలకి పర్సనల్ కేర్ ఉండాలి, పర్సనల్ కేరింగ్ ఉండాలంటే ఆ రూమ్లలో కుక్కడం కాకుండా అంతకుముందులాగా మాకు ఉన్నట్టుగా రూమ్లో 30 మందినో 40 మందినో కూర్చోబెట్టి ప్రతి చిల్డ్రన్కి ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, స్కూల్లో టీచర్లు కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈచ్ చైల్డ్ ఈజ్ ఏ యునీక్ చైల్డ్. యునీక్ చైల్డ్ అంటే అర్థం ఏంటంటే ప్రతి పాప కానీ ప్రతి బాబు కానీ వాళ్ళకునే ప్రత్యేకత వాళ్ళకుంది. దాన్ని గుర్తించి వాళ్ళ మైనస్లు ప్లస్లు గుర్తించి వాళ్ళని మనం ప్రాపర్గా గైడ్ చేయగలిగినప్పుడే దే విల్ బికమ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. దట్ బాయ్ విల్ బికమ్ గుడ్ మ్యాన్, దిస్ గర్ల్ విల్ బికమ్ గుడ్ ఉమన్ డెఫినెట్లీ. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ అబౌట్ ఇట్. ఇంకోటి ఇందాక నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అమ్మాయికి ఎట్లయితే మనం జాగ్రత్తలు చెప్తున్నామో మగ పిల్లలు కూడా జాగ్రత్తలు చెప్పారు. రే పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, బయటికి వెళ్ళి, అర్థమైందా, వేయొద్దు అని చెప్పాలా. పనిష్మెంట్ మీరు చెప్పింది ఓకే కరెక్ట్, కానీ దాటిపోయారు అనుకోండి పనిష్మెంట్ షుడ్ బి దేర్. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన ఇండియాలో ఒక సాంప్రదాయము, ఒక పద్ధతి అనేది ఒకటి ఏడ్చింది అందరికి కూడా. ఎందుకు అంటే మన తెలుగుతనానికి ఉట్టిపడేదే ఇండియా, ఇంకెక్కడ కూడా ఏ కంట్రీకి లేదు. కానీ ఏ కంట్రీలో కూడా ఇలాంటి కేసులు రావు.
ఇలాంటి సాంప్రదాయకరమైన దేశం అయ్యుండి కూడా ఎందుకు మన దేశంలోనే ఇలాంటి కేసులు ఎక్కువగా ఇదవుతున్నాయి? అంటే అక్కడ కంట్రీలకి మన కంట్రీకి ఏంటి తేడా అసలు? పనిష్మెంట్ లో డిఫరెన్స్ లేదండి, ఇది బయట కంట్రీస్ లో కూడా ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. చాలా ఘోరంగా అవుతుంటే బయట పడవు, చాలా వరకు బయట పడవు. జస్ట్ బికాస్ వి డోంట్ నో అవ్వటం లేదన్న జడ్జ్మెంట్ అయితే రాలేము మనం. అవుతున్నాయి, ఎందుకు అవ్వ? మన కంట్రీలో ఉన్నాం కాబట్టి ఎందుకంటే మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, మంచి పద్ధతి, కల్చర్ అనేది ఇండియాకే ఉంది. కేవలం ఇండియాకు ఉన్నప్పుడు ఇన్ని తెలిసి కూడా, ఎందుకంటే మిగతా కంట్రీస్లో తెలుసు, డ్రెస్సింగ్ సెన్స్ చూస్తున్నాము, వాళ్ళు తిరిగే పద్ధతి, వాళ్ళు బిహేవియర్ చూస్తున్నాము, వాళ్ళు ఎవరితోనైనా ఉంటానే ఉంటారు. ఇంకొకరి మనం చూసుకున్నట్లయితే యుఎస్ఏలో ఉన్నారు, ఈ కొన్ని రోజులు ఒకరితో ఉన్నా కానీ ఇంకొకరిని కూడా పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళు అలాంటి ఇదులు ఉన్నాయి అక్కడ. కానీ మన కంట్రీలో ఎలా ఉందంటే ఒక సాంప్రదాయం ఉంది, ఒక పద్ధతి ఉంది. అంటే ఇండియా అంటే ఒక కల్చర్ ఉంది, వాళ్ళు ఒక బిహేవియర్, మంచి బిహేవియర్తో రెస్పెక్ట్ ఇస్తారు అనేది కూడా ఉంది. ఆడపిల్లలకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు, కానీ ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అసలు? ఇప్పటి వరకు సొల్యూషన్ ఇంకొకటి, ఇందులోనే నేను ఇంకో పాయింట్ రేస్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా, అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల పుడుతున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా, ఈ టైం వరకు కూడా ఇంకా ఆడపిల్లకు రక్షణ కోసం పోరాడుతూనే ఉండాల్సి వస్తుంది. ఆ రక్షణ కోసము ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది, ఒకరి సెక్యూరిటీ కోసం ఆసక్తిగా చూడాల్సి వస్తుంది. కానీ ఇంకా ఎన్ని రోజులు, ఎప్పుడు మారుతుందంటారు? ప్రతి మనిషిలో మార్పు వచ్చినప్పుడు మారుతుంది. అదర్ కంట్రీస్లో పనిష్మెంట్ ఎంత త్వరగా, ఎంత కఠినంగా, అంటే అక్కడ పనిష్మెంట్లు కూడా చాలా కఠినంగా ఉంటాయి కదా. అండ్ అలాంటి ఇక్కడ కూడా పనిష్మెంట్స్ అలాగే స్టార్ట్ చేస్తే ఇండియాలో కూడా తప్పు చేయడానికి భయపడతారు. ఈ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రేప్ సీన్ ఎక్కువ, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అమ్మాయిల మీద రేప్ జరుగుతున్నాయి. ఏ అబ్బాయి అయినా అలాంటి తప్పు చేస్తే వాడికి పనిష్మెంట్ ఎలా ఉండాలి? వాడు మళ్ళీ అమ్మాయిని రేప్ చేయడానికి అవకాశం లేకుండా, మగతనం అనేది లేకుండా వాడిని పనిష్ చేసి పబ్లిక్లోకి వదిలేయాలి. వాడు ఇంకా జీవితంలో ఏదో చేయడానికి అవకాశం ఉండదు, చేయలేడు. వాడిని చూసి కొంతమంది అన్న భయపడి ఆ పని చేయడానికి అవకాశం, అదే చేయకుండా ఉంటారు. అంత కఠిన అలాంటి శిక్షలు వేయాలి. ఆడు మనిషి ప్రాణం తీయకూడదు, కానీ ఆడు బతుకుండగానే ఆడు ప్రాణం పోయినట్టే. మీరు చెప్పండి. యా, ఇందాక అంటే అను గారి వాదంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. అంటే ఒక చిన్న విషయం నేను కూడా యాడ్ చేయదలుచుకున్నాను. అదేంటంటే, ఇందాక తనట్లుగా మన కంట్రీకి ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం, ఒక కల్చర్, ఒక ట్రెడిషన్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. బట్ స్టిల్ దెర్ ఆర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. వేరే కంట్రీస్లో జరగట్లేదా, జరుగుతున్నా తెలియట్లేదా అనేది మన ఉద్దేశము. అంటే ఇది ఇక్కడ ప్రాపర్ ప్లేసో కాదో నాకు తెలియదు, ఈ ప్లాట్ఫామ్ కరెక్టో కాదో తెలియదు, కానీ నేను నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మా పాప యుఎస్లో ఉంది, ఎంఎస్ చేస్తుంటాను. ఇలాంటిది ఏదో 2-3 ఇన్సిడెంట్ జరిగినాయి పేపర్లలో. నాన్న నేను ఫోన్ చేసి మిడ్నైట్, మనకి మిడ్నైట్ అయితే మనకు తెలియదు ఏముంది. సో ఫోన్ చేసి మా పాపను అడుగుతున్నాను, రే జాగ్రత్త నాన్న, జాగ్రత్త, బయటికి పోయవు, ఏమైనా అట్లా చేయకు, ఫ్రెండ్స్తో పోయినా వీళ్ళతో వెళ్ళకు, తెలిసిన వాళ్ళతో వెళ్ళు, ఒకదాన్ని రాకు, ఒకదాన్ని చేయకు, ఒకళ్ళు ఇట్లా అయితే ఎట్లాగంటే మా పాప ఒకటే చెప్పింది, మామీ నువ్వు ఇండియా అనుకోకు, ఏమన్నా జరిగితే 5 నిమిషాల్లో పోలీసు ఉంటాడు, 10 నిమిషాల్లో వాళ్ళని పట్టుకుపోతారు. కొంచెం ప్రాపర్ టైంలో, రీజనబుల్ టైంలో వాళ్ళకి ప్రాపర్ పనిష్మెంట్ కూడా అక్కడ. అంటే ఒక ఇంట్లో నేను ఒక తల్లి మనసుగా నేను తల్లిగా ఎంత సంతోషపడ్డానంటే నేను చెప్పలేనండి. ఐ వాజ్ సో హ్యాపీ టు హియర్ దట్. అంటే నా చైల్డ్ అంత సెక్యూర్గా అక్కడ ఉంది. అండ్ వీఆర్ టాకింగ్ సో లెంతీ థింగ్స్ హియర్. ఇప్పుడు మీ మాట ప్రకారంగా చూసుకుంటే అదర్ కంట్రీస్తో పోలిస్తే మన కంట్రీలో మాత్రము శిక్షలు వేయడంలో వెనకంజలో ఉందని చెప్పుకోవచ్చు అని అనుకుంటున్నాం. ఇంకా కఠినతరం చేయాలి, స్పీడప్ చేయాలి. ముందేంటంటే అది నేరం జరిగిన ఎన్నో రోజులకి శిక్ష పడుతుంది. శిక్ష పడడం వల్ల నేరస్తులు తప్పించుకుంటారు, అమాయకులు ఇరుక్కుంటున్నారు. అది ఇంకొక మేజర్ ప్రాబ్లం దాంట్లో. మీరు బట్టలు వేసుకోవడం, మీరు సరిగ్గా వేసుకోకపోవడం వల్ల ఇదొక బ్యాడ్. ఇంకొకటి
పేరెంట్స్ అందరూ హ్యాపీగానే అంతే, ఎందుకంటే దాదాపు అబ్బాయిల మీద కూడా చూస్తున్నాము. దాడులు జరుగుతున్నాయి కదా. అవును, మరి ఖచ్చితంగా దాన్ని జరుగుతున్నాయి. ఎలా ఆపగలగాలి? ప్రతి ఒక్క 6 నెలలకు ఒకటైనా ఇలాంటి ఇన్సిడెంట్, దిశ అబ్బాయి. కావచ్చు, అభయ కావచ్చు, ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే నిర్భయ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేర్లు పెడుతున్నారు. మళ్ళీ ప్రతి 6 నెలలకు ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా. ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి కాబట్టి టోటల్గా ఇలాంటి మార్పు వస్తే, ఇలాంటి శిక్షలు అమలు అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు. అలాంటి శిక్ష అమలు చేస్తే అది త్వరలో చేయాలా, పబ్లిక్లో చేయాలా, ఎలా చేయాలి, లేకపోతే ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ప్రాపర్గా వెళ్ళాలా? ఎక్కడ చేసినా పబ్లిక్ లో అయినా పర్వాలేదు, ప్రైవేట్ గా అయినా పర్లేదు, శిక్ష అయితే మాత్రం అలాంటి శిక్షే పడాలి. ఇమీడియట్ గా ఇమీడియట్ గా పడాలి. అండ్ సివియర్ యాక్షన్. 10 మందికి తెలిసి భయపడాలి వాళ్ళు. ఇంకోసారి నేను ఇట్లా చేస్తే కనుక వాడి పరిస్థితి నాకు మన మైండ్ సెట్ లో కూడా మార్పు రావాలి. మన పిల్లలే మనం తప్పు చేశారు అంటే మనమే పట్టుకెళ్ళి అప్పచెప్పేయాలి పోలీస్ స్టేషన్ కి. మన చేతులతో మనమే సరెండర్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి అలాంటి మార్పు ఒక పాట కూడా తను ఒక మాట చెప్పారు, అది somehow ఇట్ స్టక్ టు మై మైండ్, అపీలింగ్ అనిపించింది. అదేమిటంటే ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, అదే రేప్ విక్టిమ్ కానివ్వండి, వేరే విధంగా అసాల్ట్ అయిన విక్టిమ్ కానివ్వండి, అమ్మాయి గర్ల్కి యాక్చువల్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత చాలా 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 ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రొటెక్షన్ అంటే ఎలాంటి ప్రొటెక్షన్ నేను చెప్తున్నాను మీకు, సైకలాజికల్ గా, మెంటల్ గా, ఫిజికల్ గా, ఇన్ ఆల్ ద మేనర్స్. పేరెంట్సే కాదు, పేరెంట్స్ కూడా అమ్మాయి ఎంత డిప్రెషన్ లోకి వెళ్తుందో పేరెంట్స్ కూడా పిచ్చి పట్టిపోతుంది, డివాస్టేట్ అయిపోతుంది, డిస్ట్రాక్ట్ అయిపోతుంది. కాబట్టి డెఫినెట్లీ దానికి సంబంధించిన సొసైటీ కొంత కేర్ తీసుకోవాలి. ఈ సొసైటీలో అయినా, స్కూల్స్ లో, కాలేజెస్ లో చదువుతో పాటు సమ్ మోటివేషనల్ క్లాసెస్, మోటివేషనల్ స్పీచెస్, సక్సెస్కి ఎలాంటి మెట్లు ఉంటాయి, సక్సెస్ ఎలా గోల్ రీచ్ అవ్వాలి, అదర్ యాక్టివిటీస్, ఓన్లీ చదివే కాకుండా అదర్ యాక్టివిటీస్లో కూడా మైండ్ని డైవర్ట్ ఎలా చేసుకోవాలి, మంచి అంటే ఇప్పుడు మ్యూజిక్, డ్యాన్స్, ఎనీథింగ్ అలాంటి వాటిల్లో కూడా అదర్ యాక్టివిటీస్లో ఉంటే మైండ్ అనేది షార్ప్గా ఉంటుంది. ఇలాంటి వాటిలో డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు. సో ఇవన్నీ కూడా మార్పులు రావాలి అంటేనండి, దీనికి ఏమిటంటే, అంటే ఇది ఈ కోణం ఇప్పుడు దాకా మనం మాట్లాడలేదు, కానీ ఇది కూడా మాట్లాడి తీరాల్సిన అవసరం ఉందని నేను ఫీల్ అవుతున్నాను. అది ఎందుకంటే, ఇదే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్లు రేప్ విక్టిమ్ కానీ ఎనీ టైప్ ఆఫ్ విక్టిమ్, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలు మొహం మీద యాసిడ్ పోసేస్తారు, అమ్మాయికి పోసేసిన తర్వాత హర్ లైఫ్ ఇస్ గాన్. ముందు మనకు అందమే మన ముఖం, ఎలాంటి లేడీకైనా ఎక్కడో చోట చిన్న అందం అనేది గర్ల్ ఇట్ సెల్ఫ్. అమ్మాయి అంటేనే బ్యూటీ అండి. అసలు ఆ అమ్మాయిలు ఏ బ్యూటీ లేకపోయినా చిన్నది ఎక్కడో చోటు ఉంటుంది. కానీ నువ్వు యాసిడ్ పోసో ఇంకోదో చేసి డిస్టార్షన్ చేసినప్పుడు ఆ మనిషిని వికృతంగా తయారు చేసిన తర్వాత ఆ అమ్మాయితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సిబ్లింగ్స్ ఎలాంటి టార్చర్ అనుభవిస్తారండి. అసలు అది ముందేమో సొసైటీ, చుట్టాలు, ఫ్రెండ్స్ దగ్గర రారు, వచ్చిన వాళ్ళు కూడా భయంగా వస్తారు. మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తే ఏమవుతుందో, మళ్ళీ మనల్ని ఏమంటారు అన్నట్టుగా వస్తారు. అంటే వాడు తప్పు చేసినట్టుగా ఉండదు. ఈ అమ్మాయి తప్పు చేసిన ఫీలింగ్ జనాలు తెప్పిస్తారు, ఈ అమ్మాయి తప్పు చేసిన ఫీలింగ్ తెప్పిస్తారు. నేనేదో ఇట్లా ఉండడం వల్ల నాకే జరిగిందేమో అనే ఫీలింగ్ ఆ అమ్మాయికి తెప్పిస్తారు. జనాలు కూడా నువ్వు అట్లున్నావేమో అందుకే చేశారేమంటారు. కాబట్టి అమ్మాయికి మనస్థైర్యం ఇవ్వాలా. డెఫినెట్లీ షీ షుడ్ బి గివెన్ ప్రాపర్ వాట్ ఐ షుడ్ సే మోటివేషన్ ఇవ్వాలా. మోటివేషన్ అంటే అన్ని రకాలుగా. ఫస్ట్లీ ఏమిటంటే ఇప్పుడు మోటివేషన్ అంటే జనరల్ ఎన్ని క్లాసులు చెప్పినా, ఎన్ని స్పీచ్లు చెప్పినా మారరండి అటువంటి పిల్లలు కానీ మనుషులు కానీ. అట్లా ఫ్యామిలీ మారదు. ఎప్పుడు మారుతుంది? యూ షుడ్ గివ్ ప్రాపర్ కౌన్సిలింగ్ టు దెమ్. కౌన్సిలింగ్ ఎలాంటి కౌన్సిలింగ్? సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, ఫ్రెండ్స్, మోటివేషనల్ స్పీకర్స్, ఫ్యామిలీ మెంబర్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ ఇచ్చి, వెదవ ఏం చేసినా కానీ ఐఎమ్ నాట్ దట్ పార్ట్ ఆఫ్ ద క్రైమ్, నేను కాను, తప్పు చేస్తే వాడిదే తప్పు. నౌ సీ ఐ హావ్ గ్రోన్ లైక్ దిస్. దీపికా పడుకోనేది ఒక సినిమా వచ్చింది. ఏం సినిమా అండి? అదేదో సినిమా వచ్చింది చక్కటి, అంటే అదే యాసిడ్ విక్టిమ్ లాగా వచ్చింది. తర్వాత షీ గ్రూ అగైన్, షీ సమ్ గుడ్ మ్యాన్ మ్యారీడ్ హర్ అండ్ దెన్ షీ హస్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఆ విధమైన మోరల్ సపోర్టు అలాంటి పిల్లలు, అలాంటి విక్టిమ్స్కి ఇస్తే మాత్రము డెఫినెట్లీ ఇది కూడా ఇట్ గోస్ ఏ లాంగ్ వే. ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి. సరే, ఇప్పుడు మీరు డెఫినెట్లీ మరి కలకత్తా అంటే మనిషే లేదు, ఏం చేయాలంటే
దట్ ఫెలోస్ షుడ్ బి పనిష్డ్ ఇమీడియట్లీ, సివియర్లీ. 10 మందికి భయం కలిగేటట్టు, 100 మందికి వణుకు పుట్టే విధంగా పనిష్మెంట్ ఇస్తేనే దట్ విల్ బి సెట్ రైట్, ఈజ్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి, భయంతోనే బ్రతుకుతున్నారు కాబట్టి మహిళలు అయితే ప్రత్యేకంగా, అందుకు వాళ్ళకు కావాల్సిన విధంగా మేము ఇలాంటి శిక్ష కోరుకుంటున్నాము అని కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. చూశారు కదా, ఇప్పటివరకు అయితే మరి ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాల వల్ల చిన్నపిల్లల కాన్నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా, వృద్ధురాళ్ళను కూడా వదలకుండా జరుగుతున్న ఈ అఘాయిత్యాల పైన అసలు ఆగడం లేదు కాబట్టి, దుర్మార్గులు ఇంకా ఎక్కువైపోతున్నారు కాబట్టి, వాళ్ళకి ఎలాంటి శిక్ష వేసినా కానీ భయపడట్లేదు కాబట్టి, మేము ఇప్పుడు కొత్తగా ఒక శిక్ష పడితే బాగుంటుంది అని చెప్పేసి కఠినమైన శిక్ష, అది కూడా ఎలాంటిది అంటే, ఏ మగాడైతే ఇలాంటి అక్రమాలకు అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడో అలాంటి మగాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు మత్తుకు బానిసలు అవ్వచ్చు, డ్రగ్స్కు బానిసలు అవ్వచ్చు, చెడు వ్యసనాల వల్ల బానిసలు అవ్వచ్చు, అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ చెడిపోయినప్పుడు వాళ్ళ అలవాట్ల వల్ల వాళ్ళు చెడిపోవచ్చు. ఇదంతా కాదు, కానీ తన మైండ్ ఎప్పుడైతే మెచ్యూరిటీగా ఆలోచించడం మానేసి ఇలాంటి చెడు కోణాల్లో ఆలోచించడం మొదలు పెడుతుందో అప్పుడే ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఆ క్షణం ఆలోచించడం లేదు కాబట్టి అలాంటి వాళ్లకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆలోచించి అప్పటికప్పుడే, అంటే ఇంకా వాళ్ళకు వాయిదాలు పడకుండా కూడా వెంటనే సొల్యూషన్ జరిగేలాగా ఎవరైతే అమ్మాయి పైన అఘాయిత్యం చేస్తాడో వాణ్ణి ప్రజల్లోకి పట్టుకొచ్చేసి వాడి మగతనాన్ని చూసుకొని ఎవడైతే విర్రవీగుతున్నాడో ఆ మగతనం లేకుండా చేసి, ఆ 10 మందిలోనే మగతనాన్ని కట్ చేసి, అదేవిధంగా వాడి 2 చేతులు నరికేసి ఆ 10 మందిలో వాడిని వదిలేస్తే వాడు జీవిస్తున్న జీవితాన్ని ఇంకొకడు ఆ పిచ్చి ఆలోచనతో ఉన్నవాడు చూసి దాన్ని భయపడేలాగా వాడి బ్రతుకును నిదర్శనంగా తీసుకొని భయపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి శిక్షను అమలు చేస్తే సమాజం ఎంతో కొంతైనా మారే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వీళ్ళైతే ఈ రోజున మరి మహిళలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మన ముందు బయటపడ్డారు. ఇలాగే చాలామంది కూడా సమాజంలో మహిళలు అయితే ఆ రక్షణ కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువత, ఇప్పుడు కష్టపడుతున్న యువత అయితే ఇలాంటి శిక్ష, ఎందుకంటే బయట ఇతర స్టేట్లలో కూడా మనకి అలాంటి శిక్షను అమలు చేస్తున్నారు కాబట్టి రాత్రనక పగలనక ఆడపిల్లలు వాళ్ళు వృత్తిపరంగా కష్టపడి సంపాదించుకున్నారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు అనుకున్న గోల్కు రీచ్ అవుతున్నారు. అదేవిధంగా మన ఇండియాకు ఒక కల్చర్ ఉంది కాబట్టి ఈ కల్చర్ ఈ రోజున నిలబడాలంటే ఇలాంటి శిక్ష తొందరగా అమలు చేస్తేనే ఇంకెవడైనా ఈ తప్పు చేయడానికి భయపడతాడు అని చెప్పేసి కూడా యువత కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.